ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అవద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవత సేవయా భగవతీరుత్తమా శ్లోకే భగవతి శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందనాయ నందగోపకుమారాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగరజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. నేను ఉత్తమ శ్లోక లీలయ అన్న కార్యక్రమానికి స్వాగతం. దీంట్లో మనం
మొదటి అధ్యాయం మొదటి స్కందం 5వ అధ్యాయంలో 31వ శ్లోకం వరకు మనం చర్చించాం. దాంట్లో 23 నుంచి 31 వరకు మనకి నారదముని తన యొక్క కథ, తన యొక్క జీవిత చరిత్ర ద్వారా భగవంతుల సాంగత్య ప్రభావం, హరినామ శ్రవణం యొక్క గొప్పతనాన్ని, భక్తుల యొక్క ఉచ్చిష్ట యొక్క గొప్పతనాన్ని మనకి వివరించి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి 30 నుంచి 40 వరకు ఇప్పుడు ఆయన తన ఉదాహరణ చెప్పాడు కాబట్టి ఇంత ముందు లోపం చెప్పాడు. ఆ లోపానికి ఆయన ఉదాహరణగా ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 32 నుంచి 40 వరకు ఉపదేశం చేస్తున్నాడు. నారదముని ఎవరికి? వ్యాసదేవుడికి అడ్వైజ్ ఇస్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. ఆ సలహా ఏంటంటే ఇప్పుడు మనం 32 నుంచి 40 వరకు చదువు. 32వ శ్లోకం. ఏతత్ సంసూచితం బ్రహ్మం స్థాపత్రయా చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం. ఓ బ్రాహ్మణుడా, అంటే బ్రాహ్మణ ఇక్కడ ఎవరిని? వ్యాసదేవుని పూజిస్తారు. వ్యాసదేవ, మనుజుని కర్మలన్నింటినీ పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమైన నివారణోపాయమని మహాత్ములతో నిర్ణయించబడుతున్నది. అంటే నేను ఇక్కడ చెప్తున్నాడు, మనుజుని కర్మలన్నింటినీ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవకు సమర్పించడమే సమస్త తాపత్రయములకు తొలగించడానికి ఉత్తమమైన నివారణోపాయం అని మహాత్ములతో నిర్ణయించబడినది. అంటే అర్థం ఏంటి? అంటే మనిషి ఇప్పుడు మనిషి జీవితం ఇక్కడ భౌతిక జగత్తులో తీసుకున్నాడు అంటే ఆయన తాపత్రయాలు తప్పవు. అది మనకి మనం ఏం చేసినా సరే తాపత్రయాలు మనం తప్పించుకోవాలి. ఆ తాపత్రయాలను తొలగించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి? తను చేసే కర్మలన్నింటినీ భగవంతుడి యొక్క భక్తిలోకి అనుసంధానం చేయడం. అదొకటే. అంటే అర్థం ఏంటి? మనం చేసే ప్రతి కర్మ భగవంతుడికి ఇష్టపడుతుందా లేదా, భగవంతుడికి ప్రీతికరం అవుతుందా అవుదా, అపరాధం నచ్చిన విధంగా అవుతుందా అవుదా అంటూ ఆ విధంగా మనం మన కర్మలన్నింటినీ మలుచుకోవడమే ఈ తాపత్రయాలకు మనం దూరం అవ్వడానికి ఒక నివారణోపాయం, తాపత్రయాలను దూరం చేసుకోవడానికి ఒక మార్గం, ఉత్తమోత్తమ నివారణోపాయం అని మహాత్ములు చెప్తున్నారు. అంచేత ఇప్పుడు నువ్వు ఇంతవరకు ఏం చేసావు? ఎవరికి ఏది కావాలి, నువ్వు ఇది పొందాలంటే ఏం చేయాలి, అది పొందాలని ఏం చేయాలి అనేది రాసావు. కానీ దాన్ని పొందిన దాన్ని ఏ విధంగా, ఆ కార్యాన్ని ఎందుకు చేయాలి, ఎందుకు దాన్ని పొందాలి, పొందితే ఏ విధంగా దాన్ని శుద్ధీకరణ చేయాలి అన్న విషయం రాయలేదు. ఏదైనా ఒక విషయం పొందితే, ఏదైనా ఒక వస్తువుని పొందితే దాన్ని భగవంతుడి సేవలో వినియోగించడమే ఉత్తమమైన మార్గం. దాన్ని నువ్వు సిద్ధీకరించి చెప్పలేదు. అంచేది ఇప్పుడు అది చెయ్యి అని చెప్పి డైరెక్ట్ గా తను చెప్పినట్టు కాకుండా మహాత్ములందరూ ఇది నిర్ణయించారు కాబట్టి నువ్వు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తీసుకోవచ్చు? ఈ శ్లోకాన్ని తీసుకోవచ్చు ఏంటంటే, మనలో ఉన్న వ్యధలన్నీ పోవాలంటే మనం భగవంతుడి భక్తులు ఎంత నిమగ్నమై ఉంటామో అంతగానో ఈ వ్యధలకు మనం దూరంగా ఉండగలుగుతాం. మన భౌతిక జగత్తులో, మన భౌతిక జీవనంలో వచ్చి వ్యధలకు దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? భక్తియుక్త సేవలో అంత తీవ్రంగా మనం నిమగ్నమై ఉండాలి. అది. సో భాష్యంలో ప్రభుపాద వారు రాస్తున్నారు. ఫస్ట్ది ఇక్కడ ఏ విధంగా మనం ఈ బాధ నుంచి మనం బయటపడవచ్చు, మనం విమోచన పొందొచ్చు అని ఫస్ట్ భాష్యం చూడండి, స్టార్టింగ్ లోనే
శ్రీకృష్ణ భగవాన్ దివ్య లీలను అత్యంత శ్రద్ధతో ప్రామాణికులైన వారి నుండి శ్రవణం చేయుటే జీవితమునందు సర్వ దుఃఖముల నుండి ఉపశమనం పొందుటకు లేదా ముక్తి మార్గం తెరుచుటకు అత్యంత సుగమము మరియు ఆకర్షణీయమైన విధానమని నారదముని తన స్వానుభావం ద్వారా ఎరిగి ఉన్నాడు. చూడండి, అత్యంత శ్రద్ధతో ప్రామాణికులైన వారి నుంచి వింటే దాని తాలూకు మహత్వం ఏంటి? జీవితంలో సర్వ దుఃఖముల ఉపశమనం, ముక్తికి మార్గం తెచ్చుకోవడం, రెండు. మరియు ఆచరణీయం, ఈ మూడు బెనిఫిట్లు. అది వినడానికి ఆచరణీయోగ్యం, ఆచరణీయం అవుతుంది, మన తాపత్రయాలన్నింటినీ నిర్మూలిస్తుంది. మూడోది ముక్తి మార్గాన్ని తెచ్చుకుంటాం. ఈ విధంగా ఈ దివ్య శ్రవణం, దివ్య లీలల శ్రవణం, అది కూడా ప్రామాణిక ఒక వ్యక్తి నుంచి వింటే వచ్చే బెనిఫిట్. ప్రభుపాద ఇట్టి తాపత్రయముల నడుమ జీవించుటకు సమస్త ప్రపంచం తీవ్ర సంఘర్షణము సల్పుచుంది. కానీ శ్రీకృష్ణ భగవాను కరుణ లేనిదే ఎటువంటి ప్రణాళిక కానీ నివారణోపాయం కానీ వాంఛనీయమైన శాంతిని ప్రశాంతతను కలుగజేయజాలదని మనుషులు ఎదుగలేకున్నారు. ఇది కాకుండా జనాలు రకరకాలుగా ఈ తాపత్రయాల నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, తెలుసుకున్న విషయం ఏంటంటే, భగవంతుడి యొక్క సంకల్పం, భగవంతుడి యొక్క ప్రణాళిక, భగవంతుడి కరుణ లేకుండా మనం ఎటువంటి ప్రణాళికని మనం చేసుకున్నా సరే మన శాంతిని, విజయాన్ని మనం సాధించలేమన్నది తెలుసుకోలేకపోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాన్ అంటే పరమ నియామకుడిని నిత్యంగా తెలుసుకుని విజయ పదములందరూ అడ్డంకులను తొలగించుకుంటకు లేదా చర్మ జయమును సర్వ యత్నములను అతనికి అర్పించవలను. అంచేత ఏం చేయాలి? భగవంతుడే అన్నిటికీ కారకుడు తెలుసుకొని ఆయనకి అన్ని సత్ఫలితాలని మనం నిశ్చయంగా ఇచ్చుకోవాలి, సమర్పించుకోవాలి. ఆ విధంగా ప్రభుపాద తన మనుషుడు ఒక గొప్ప అధికారియో రాజనీతిజ్ఞుడు వీరుడు అయినచో తన శక్తినంతటి శ్రీకృష్ణ భగవాన్ గణతను సుస్థాపితం చేయందు నియోగించవలను. అంటే మనిషిలో ఉన్న సౌర శక్తులు, సామర్థ్యాలు ఇవన్నీ కూడా దేన్ని ఎలా ఉపయోగించాలి? భగవంతుని యొక్క ఘనతను సాటి చెప్పడం కోసం ఉపయోగించాలి. భగవంతుని గొప్పతనాన్ని ప్రచారం చేయడంలో మనం ఉపయోగించాలి తప్ప మన యొక్క లౌకిక కోరికల్ని, లౌకిక బంధాలని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటే లాభం లేదు. దానివల్ల మన తాపత్రయాలు పెరుగుతాయి తప్ప తాపత్రయాలు తగ్గడం జరగదు. ఈ లౌకిక జగత్తులో మన తాపత్రయాలను తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తామో అంత ఎక్కువగా మనం తాపత్రయాలకి లోనవుతూ ఉంటాం. నిజమైన నివారణోపాయం ఏంటి? భగవంతుని నామ సంకీర్తనం, శ్రవణంలో, దివ్య లీల శ్రవణంలో మనం మన జీవితాన్ని, అలాగే మన యొక్క శక్తి సామర్థ్యాన్ని భగవంతుడి సేవలో, భగవంతుడి జ్ఞాన ఘనతని స్థాపితం చేయడంలో కానీ, ప్రచారం చేయడంలో కానీ వినియోగించడమే మన తాపత్రయాలకి నివారణోపాయం. అయినప్పటికీ వీటన్నింటికన్నా సర్వ విధమైన భౌతిక కర్మ నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణ భగవాన్ దివ్య లీలా శ్రవణంలో సంపూర్ణమైన నిమగ్నం అనేది అత్యంత ఉత్తమమైనది. ప్రభుపాద వారు చెప్తున్నారు, లక్ష్మీదేవి యొక్క ఇది కాబట్టి లక్ష్మీదేవిని సంపాదించుకొని ఇవన్నీ చేసుకున్నా సరే, లక్ష్మీదేవిని మనం కృపా కటాక్షాలు పొందినా సరే లాభం లేదు. అంతేత చెప్తూ వీటన్నిటికన్నా సర్వ విధమైన భౌతిక కర్మ నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణ దివ్య లీలా శ్రవణం సంపూర్ణ నిమగ్నం అవటం అనేది అత్యంత ఉత్తమమైనది. అంటే లక్ష్మీ కృపణ కటాక్షాన్ని పొందడం కోసం, లేదంటే నారాయణ కటాక్షాన్ని పొందడం కోసం, లౌకిక విషయాలు సాధించడం కోసం అంటే మనం భగవంతుడికి దివ్య లీల శ్రవణంలో నిమగ్నం అవడమే ఉత్తమమైందని చెప్పి ప్రభుపాద భాషలో ఒక్కని చెప్తున్నాం. ఈ విధంగా మనం మన యొక్క శక్తి సామర్థ్యాల్ని, మన యొక్క
తెలివితేటల్ని, మన యొక్క వనరుల్ని అన్నిటిని కూడా మనం భగవంతుడి గుణగానం చేయడం కోసం, భగవంతుడి యొక్క గుణాన్ని ప్రచారం చేయడం కోసమే మనం నియోగించాలని చెప్తున్నారు. మనకి ఎవరైతే స్వ స్వఫలాపేక్ష అంటే తన ఫలాపేక్ష కోసం చేస్తాడో ఆ కర్మలను ఏ విధంగా అయితే బంధాలకి బాధలకి దారితీస్తుందో అదే విధంగా ఎవరైతే కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడం కోసం కర్మలు చేస్తారో అవి ఏం చేస్తాయి, ఒకళ్ళని పవిత్రులు చేస్తాయి, శుద్ధీకరణ చేస్తాయి, పవిత్రులు చేస్తాయి, అవి ముక్తికి దారితీస్తాయి. ఆఖరికి మనలో ఉన్న ఈ తాపత్రయాలన్నింటినీ నిర్మూలిస్తాయి. ఆ చేత ఏ విధంగా అయితే మన సంతృప్తి కోసం చేసిన కర్మలు బంధానికి దారితీస్తాయో అదే కర్మ సేమ్ డిటో భగవంతుడి కోసం చేస్తే మనల్ని బంధముక్తులు చేస్తుంది, ముక్తికి దారి తీస్తుంది, మనలో ఉన్న తాపత్రయాలన్నింటినీ నిర్మూలిస్తుంది. అంచేత మనం ఇంతవరకు చేస్తున్న మన లౌకిక ప్రయత్నాలన్నింటినీ మనం అన్నదాని నుంచి కృష్ణుడి కోసం అన్నదాటుగా మలుచుకోవాలి. అదే చెప్తున్నాడు. అంచేత మధ్యస్థ సేవలు సమర్పించే సమస్త తాపత్రయములకు శాస్త్రం తొలగించడానికి ఉత్తమోత్తమ నివారణ ఉపాయం అని చెప్తున్నాం. అంటే మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క దానికి మనం సమర్పించుకోవాలి. దానికి మళ్ళీ చెప్తున్నాడు ఇప్పుడు ఏదిగా చేశాడు ఇది నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఏ పని అయితే మనం మన కోసం చేస్తే బంధం చేస్తుందో ఏది దానికి ఉదాహరణ నెక్స్ట్ ఇస్తాడు. అదే దానికి నెక్స్ట్ ఉదాహరణ ఇస్తాడు. ఏమని? ఉపమానం. ఆమయో యస్య భూతానాం జాతయేన సువ్రత తదేవ యమహం ద్రవ్యం నాపునాతి చికిత్సితం. ఓ మహాత్మా, రోగ కారణ పదార్థమునే ఔషధ రూపంలో చికిత్సగా వసిగినప్పుడు అది వ్యాధి నయం కాదు కదా. ఏ పదార్థం అయితే మనకి రోగానికి దారితీసిందో అదే పదార్థం మనం ఔషధ రూపంలో తీసుకుంటే చికిత్సకు పనిచేస్తుంది. చూడండి, పాలుతో చేసిన రబడీని మనం ఎక్కువ తింటే, రబడీ అంటే తెలుసు తెలియదు మీకు, రబడీని ఎక్కువ తింటే మోషన్స్ పెట్టుకుంటే అజీర్తి పట్టుకుంటారు. అవే పాలుతోటే రబడీ అంటే మరిగిస్తే మేగడ వస్తుంది. ఆ మేగడిని అలా అంటే మేగడిని అంతటిని ఇచ్చేస్తుంటారు, మళ్ళీ కలిపి మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ అలా వస్తే మేగడ కడతారు, దాన్ని మళ్ళీ కలుపుతారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ అలా కలుపుతూ అది అంతా రబడీ అంటారు. అండ్ లాస్ట్కి నీ పాలన్నీ ఇదైపోయి మేగడే ఉంటుంది, మేగడే ముక్కలు వస్తుంది. మనం ఇరిగిపోవడం కాదు, ఎరగదు మేగడ, దాన్ని రబడీ అంటారు. నాలుగు చక్కెర అంటే షుగర్ వేసి కలుపుకొని తింటారు. అంటే పాలని మనం ఏం చేసాం, రూపాంతరంగా చేసాం, అంటే కొద్దిగా మార్చాం, మేగడ రూపంలో మార్చి తింటున్నాం. అది ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది, అజీర్తి పట్టుకుంటుంది. ఎక్కువ తింటే చాలా మంది అరగదు, కష్టం అది. కానీ అదే పాలను మనం రూపాంతరం చేసి పెరుగుగా మార్చి తీసుకుంటే అజీర్తి అనేది నయం చేస్తుంది. దీనివల్ల రబడీ తినడం వల్ల మన విరోచన పట్టుకుంటే అరక్క, అదే పాలని రబడీగా కాకుండా పెరుగుగా మార్చుకొని రూపాంతరం చేసి తింటే విరోచనాన్ని అరికట్టడం. అంటే పాలని ఒక రూపంలో తింటే అది రోగానికి దారితీస్తుంది, అదే పాలను ఇంకొక రూపంలో తింటే రోగానికి నివారణకు ఉపయోగపడుతుంది. అదే విధంగా సేమ్ కార్యం మన కోసం చేస్తే బంధానికి దారితీస్తుంది, అదే కార్యం భగవంతుని కోసం చేస్తే బంధాల నుంచి విముక్తం చేస్తుంది. అంటే మనం అది ఏ విధంగా చెయ్యాలి అన్నది మనం తెలుసుకోవాలి. కార్యం అదే ఉంటుంది కాదని
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు జన్మాష్టమి వస్తే అందరం ఉపవాసం ఉంటాం, కానీ ఏ రోజు కూడా పేపర్లో రాదు. కానీ అదే జన్మాష్టమి ఉపవాసం నెక్స్ట్ సారి మనం తెలివితేటలుగా మాకు ఆ, పొలాన్ని నీళ్లు ఇవ్వడం లేదన్నా, రోడ్డు సరిగా లేదు కాబట్టి మీ అందరూ ఉపవాసం ఉంటాం, ఈ రోజంతా ఉపవాసం ఉంటాం అని చెప్పి అలా సంకల్పం చేసి పెట్టామనుకోండి, సేమ్ మనం చేస్తుంది ఒక జన్మాష్టమి ఉపవాసమే, కానీ అలాగని పెట్టాం. ఏమో ఏమవుద్ది, వెంటనే న్యూస్ పేపర్లో వస్తుంది, హరే కృష్ణ డివోటీస్ అందరూ ఉపవాసం ఉన్నారు, ఈ రోజు నిరాహార దీక్ష చేశారు, నేను అందుకని రోడ్లు బాగోవడం లేదు, లేకపోతే శుభ్రంగా లేదు. అంటే పని అయితే అదే, మరి దేనికోసం చేస్తున్నాం? మనం ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి ఈ రోడ్డు శుభ్రత అని పని అయిపోద్ది, కానీ భక్తికరంగా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం దాన్ని కృష్ణుని కోసం కాకుండా మన కార్యం కోసం ఉపయోగించు. అదే నేను కృష్ణుని కోసం ఉపవాసం ఉన్నామంటే ఇటువంటి పనులు అవ్వకపోవచ్చు, కానీ భగవంతుడి దగ్గర ఉపవాసం అనేది ఉపవాసాలు కొత్త కాదు. ఉపవాసం ఆ రోజు ఏదో చేయాలి, కానీ దేనికోసం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆ ఫలితాన్ని ఇస్తుంది. సో అదే విధంగా ఇక్కడ మనం దేన్ని బట్టి మనం ఏ విధంగా దాన్ని వాడుతున్నాం, ఏ విధంగా మనం దేనికోసం వాడుతున్నాం అని బట్టి దాని ఫలితం వస్తూ ఉంటుంది. అనగా నామమాత్రముగా భౌతికమైనటువంటి సమస్తము భగవత్ సంకల్పం చే శీఘ్రమే ఆధ్యాత్మికమైనట్టుగా మారగలదు. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం చేస్తామో, భగవంతుడి యొక్క సంకల్పం వల్ల భగవంతుడు స్వీకరించడం వల్ల ఆ కార్యం వెంటనే ఆధ్యాత్మికం అయిపోతుంది. అటువంటి పరివర్తనకే నామమాత్ర భౌతిక పదార్థమును భగవత్ సేవలో నియుక్తం చేయుటయే అవసరమైన కార్యమై ఉన్నది. అంటే ఇటువంటి పరివర్తన కోసం మనం ఏం చేయాలి? మన యొక్క భౌతిక కార్యాలన్నింటినీ భగవంతుని సేవలో నియుక్తం చేయాలో మన కర్తవ్యం. ఆ విధంగా మనం చేసిన ప్రతి కార్యం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. సో ఈ విధంగా ప్రభుపాద మనకి చెప్తున్నారు. ఎప్పుడైతే మనం మన దగ్గర ఉన్న ప్రతి దాన్ని భగవంతుడి యొక్క సేవలో మనం ఉపయోగిస్తామో మనం ఆధ్యాత్మికంగా ప్రగతి చెందుతాం. లేకపోతే భౌతికంగా మనం కూరికిపోతాం, భౌతికంగా మనం బద్దులు అయిపోతుంటాం. మన దగ్గర ఉన్న వనరుల్ని మనం భగవంతుడి సేవ కాకుండా మన సేవ ఉపయోగించుకున్నప్పుడు మనం ఎంత ఉపయోగిస్తున్నామో అంత బద్దుల్లో అయిపోతున్నాం, అంత కర్మబద్దులు అయిపోతుంటాం. అవే వనరుల్ని భగవంతుడి సేవలో మనం చేసినప్పుడు ఏమవుతుంది? మనం శుద్ధులు అవుతాం, అవి ఆధ్యాత్మికంగా ప్రగతి చెందుతాం. ఎప్పుడెప్పుడు బద్ధం అయితే మనం ఏం చేస్తాం? అది మనల్ని ఇంకా బద్ధ స్థితి తీసుకెళ్ళిపోతుంది, ఇంకా పతన స్థితి తీసుకెళ్ళిపోతుంది. మనకు స్వేచ్ఛను ఇవ్వాల్సింది పోయి ఇంకా బంధితులను చేసేస్తుంది, కర్మబంధులు చేసేస్తుంది. అంచేది మనకి ఏదైనా ఒక కర్మ ఉందంటే దాన్ని మనకి కష్టం కలిగిస్తుందనో లేదంటే ఇచ్చేస్తుందనో మనం దాన్ని త్యాగం చేయడానికి లేదు. మనం త్యాగం చేయాల్సింది కర్మను కాదు, త్యాగం చేయాల్సింది ఏంటి? నా కోసం చేస్తున్నానన్న భావన త్యాగం చేయాలి తప్ప కర్మను చేయకూడదు. ఎప్పుడైతే మనం కర్మని నా కోసం చేస్తాను భావన త్యాగం చేయకుండా చేస్తామో ఎంత బాగా చేసినా సరే అది కర్మబంధానికి దారితీస్తుంది తప్ప కర్మ ముక్తిని చేయదు. అంచేత మనం దానికోసం మనం చేయడానికి లేదు. మనం చేయాల్సింది మనం కర్మల్ని నా కోసం చేస్తున్నాను నేను అన్న భావాన్ని మనం త్యాగం చేయాలి, కర్మలను కాదు. కర్మ చేయడం కష్టమైనా సరే చేయాల్సిందే, అది మన కోసం కాదన్నా.
ఉం? అది ఎంత కష్టతరమైనా ఎంత ఇబ్బందికరమైనా సరే మనం ఆ కర్మల్ని పరిత్యాగం చేయడానికి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అంతే అని చెప్పి మళ్ళీ నారదముని మళ్ళీ మళ్ళీ ఒక్కడిని చెప్తాడు. భగవంతుడి కోసం చేసిన ఏ కర్మైనా సరే అది మనల్ని విముక్తిని చేస్తుంది, బద్ధుల్ని చేయదు. అంచేత మనం భగవంతుడి యొక్క సేవలో ఎటువంటి కర్మనైనా మనం చెయ్యొచ్చు. అదే చెప్తున్నాం. ఏవం నృణాం క్రియాయోగ సర్వే సంస్కృతి హేతవః మాయేవాత్మ వినాశాయ కల్పంతే కల్పితాస్పరే. ఈ విధముగా మానవుని కర్మలన్నీను భగవాన్ సేవకి అంకితం గావింపబడినప్పుడు అతడికి నిత్య బంధమును కలిగించిన ఆ కర్మలే కర్మవృక్షం యొక్క నాశకారకములు కాగలవు. ఈ విధంగా మానవుని కర్మలన్నీను భగవాని సేవకు అంకితం కావింపబడినప్పుడు అతడి నిత్య బంధమును కలిగించిన ఆ కర్మలే కర్మవృక్షము యొక్క నాశకారకములు కాగలవు. చూడండి, ఏ కర్మల వల్ల మనం కర్మబంధాలను పెంచుకొని ఈ రోజు పతిత స్థితిలో ఉన్నామో అవే కర్మల్ని మనం భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేస్తే అవేం చేసి ఈ కర్మ వృక్షాన్ని నాశనం చేసేస్తాయి కదా. అక్కడ ప్రభుపాద భాష రాస్తున్నాం, కామ్యకర్మ ఫలమును అనుభవింప గోరినంత కాలము జీవుడు ఒక దేహం నుండి మరొక దేహం లేదా ఒక ప్రదేశం మరొక ప్రదేశములకు కర్మానుసారం మారవలసి వచ్చును. ఎప్పటి వరకు అయితే మనం చేసిన కర్మను మనం అనుభవించాలన్న కోరిక మనలో ఉంటుందో అప్పటి వరకు మనం ఒక జన్మ మార్చుకుంటారు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం మారుతూ ఉండాల్సిందే, వేరే దారి లేదు. కొంచేత మనం ఈ కర్మఫలాన్ని అనుభవించాలన్న కోరిక మనం త్యాగం చేయాలని కర్మల్ని కాదు. సారాంశం ఏమనగా సమస్త కామ్య కర్మలు మరియు ఇతర కర్మల ఫలములను శ్రీకృష్ణ భగవాను సేవతో జత కూర్చున్నచో అది కర్మబంధనమును నశింపజేసి క్రమముగా దివ్యమైన ప్రేమమయ్యే భక్తిగా వృద్ధి పొందగలదు. ఎప్పుడైతే మనం మన యొక్క సమస్త కామ్యకర్మల్ని ఇతర కర్మలన్నింటినీ భగవద్ సేవతో మనం జతపరుస్తావో అప్పుడు మన కర్మబంధనం మొత్తం నశింపజేసి అవి దివ్య ప్రేమగా మారుస్తాయి. అట్టి దివ్యమైన భక్తి యొక్క సేవ కర్మ యొక్క అస్వత వృక్షం సంపూర్ణంగా నశింపజేయటే గాక భక్తిని అనర్చిన వారిని శ్రీకృష్ణుని పాదపద్మం చెంతకు చేర్చున్నారు. ఎప్పుడైతే మనం మన కర్మలన్నింటినీ భగవంతుడికి అర్పణలో పెడతామో ఆ కర్మలు ఏం చేస్తాయి, మన కర్మబంధాలు నశింపజేయడం కాకుండా మనల్ని భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గరికి చేర్చగలుగుతాయి. అంచేత మనం చేసే కర్మలన్నింటినీ భగవంతుడికి ప్రీతి కలిగించే విధంగా భగవంతు సేవలోనే మనం నియుక్తం చేయాలి. చెబుతూ దాంట్లో 2వ పారాగ్రాఫ్ ప్రభుపాద వారు చెప్తున్నారు, భగవంతుని యొక్క భక్తిని శుద్ధ భక్తులు సేవించడం వల్ల కలిగే లాభాలు ఏంటండి. ఎవరైతే ఈ విధంగా కోరుకుంటున్నారో అంటే ఎవరైతే ఇటువంటి కర్మబంధానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సింది అట్టి వారి సాంగత్యమున భక్తి యొక్క ప్రారంభ దశలో ఉన్నవాడు దేహము మనసు రెండింటితోనూ తోటను నిష్కపటంగా సేవను కోర్చవలను. ఎవరైతే ఈ విధంగా బయటకు వెళ్ళకుండా వాళ్ళు అందరూ ఏం చేయాలి, ఇటువంటి శుద్ధ భక్తులకి మనస కాయ దేహం మనసు రెండింటితోనూ మన నిత్యంగా సేవ చేయాలట. సాధకులు ఇట్టి సేవాభావ మహాత్ములైన వారు మరింతగా వారి కరుణను కురిపించుటకు దోహదం కాగలదు. అట్టి కరుణ శుద్ధ భక్తులు కలిగి ఉండే దివ్య లక్షణం ఏంటంటే సాధకుల నుండి కలిగింపగలదు. ఎప్పుడైతే మనం మనస్సు కాయం రెండు పరంగా మనం ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులు సేవ చేస్తామో ఆ సేవ ఏం చేస్తుంది,
మహాత్ముల యొక్క కరుణ మనకి వచ్చేటట్టుగా చేస్తుంది. ఆ కరుణ వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనలో ఈ సాధకుల్లో ఆ మహాత్ముల గుణాలన్నింటినీ సాధకుల్లో పెరిగేటట్టుగా చేస్తారు. అందుకే చెప్తారు, మనం ఏదైనా ఒక గుణాన్ని మనం పెంపొందించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, అటువంటి గుణం ఉన్న వ్యక్తికి మనం సేవ చేయాలి. ఆ వ్యక్తికి మనం సేవ చేయడం ద్వారా ఆ వ్యక్తిలో ఉన్న ఆ గుణాలన్నీ మనం పొందగలుగుతాం, పెంపొందించుకుంటుంటాం. బెస్ట్ మెథడ్ ఏంటి, మనం ఏదైనా గుణాలు మనలో పరివర్తన తెచ్చుకోవాలన్నా, మనం మంచి గుణాలు పెంపొందించుకోవాలంటే ఏ గుణం అయితే మనం పెంపొందించుకోవాలనుకుంటున్నాం ఆ గుణం ఏ వ్యక్తిలో ఉందో అటువంటి శుద్ధ భక్తుని వెళ్ళి ఆయనకి సేవ చేసుకుని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ఆ ప్రసన్నత వల్ల ఆయన కరుణ వస్తుంది. ఆ కరుణ ద్వారా మనలో ఆ గుణం కూడా మనలో ఆటోమేటిక్గా వస్తుంది. ఆ విధంగా మనలో మంచి గుణాన్ని తొందరగా సులభతరంగా మనం పెంపొందించుకోవచ్చు. అంచేత శుద్ధ భక్తులు సేవించినది చాలా ముఖ్యమైన అంశం భక్తిలో. కర్మయోగంలో కర్మయోగం అంటే మనం భగవంతుడి కోసం కర్మలు చేయడం అన్నది, అంటే మన డైలీ డ్యూటీస్. అలా కాకుండా మనకి కొన్ని కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చడానికి చేసేవాడు. అలాగంటే ఉదాహరణ కోరికలు రావడం కాదు. చూడండి, మనం డైలీ డ్యూటీస్ అంటే మనం స్నానం చేయడం ఇవన్నీ డైలీ. కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి మన కోరికలు తీరుస్తాయి. ఏంటంటే మన కుటుంబాన్ని పోషించాలి, అది మన తప్పదు. మనకి ఎంత భక్తులు అయినా సరే కుటుంబాన్ని పోషించాలి. కొన్ని కార్యాలు అంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాగా అవి కొన్ని కాలాన్ని బట్టి చేస్తుంటాం. పీరియాడిక్ డ్యూటీస్ అంటే అప్పుడప్పుడు సండే మందిరంకి వెళ్ళడం అనేవో లేదంటే ఇలాగనో. కొన్ని మన బాధ్యతలు కోరికలు లేకుండా చేస్తాం. కొన్ని డ్యూటీస్ అంటే జస్ట్ చేయాలని, ఎవరికి మనం నలుగురికి మంచి మాటలు చెప్పడం. ఇటువంటి కర్మలన్నీ కూడా ఎప్పుడైతే భగవంతుడికి మనం అర్పించి భగవంతుడి కోసం చేస్తున్నాం, భగవంతుడి ప్రీత్యార్థం చేస్తున్నాం అన్న భావన, భగవంతుడి ప్రీత్యార్థం తప్ప నా కోసం నా పేరు ప్రఖ్యాతి కోసం చేయడం లేదో అన్న భావంతో ఎప్పుడైతే చేస్తామో అవన్నీ ఏం చేస్తాయట, వాటి వల్ల వచ్చే కర్మనే కాకుండా మన దగ్గర ఉన్న కర్మను కూడా నాశనం చేస్తాయట. అంటే ఆ విధంగా మనం చేయాలి. హరే కృష్ణ ప్రభుజీ, పాయింట్ ఒకసారి రిపీట్ చేస్తారా? ఇది ప్రభుజీ మళ్ళీ చెప్పండి ప్రభుజీ, అర్థం కాలేదు. ఓకే, కర్మయోగం అంటే యోగం అంటేనే భగవంతుడితో సంబంధం ఉండేటట్టుగా చేసే కర్మం అని భగవంతుడితో సంబంధాన్ని యోగం అంటారు. కర్మయోగం అంటారు ఏంటంటే మన కర్మని భగవంతుడితో సంబంధం, అంటే భగవంతుడితో సంబంధం కలిగించాలి, ఎలా లింక్ పెట్టాలి, భగవంతుడితో లింక్ కనెక్షన్ చేయించాలి. అలా చేస్తే ఆ కర్మలన్నింటినీ కర్మయోగం అంటారు. ఆ కర్మయోగంలో అన్ని రకాల కర్మలు వచ్చేస్తాయి. అంటే మన ప్రతిరోజు కొన్ని రకరకాల కర్మలు చేస్తాం. దైనందిక కర్మలు అంటే ప్రతిరోజు చేస్తుంటాం. ఉదయం లేవడం, స్నానాలు చేసుకోవడం, ఇవన్నీ. కొన్ని కర్మలు ఏంటి, మనకు కొన్ని రకాలైన కోరికలు తీర్చుకోవడం కోసం. అంటే ఇప్పుడు యాత్రలకు వెళ్ళాలనుకున్నాం, యాత్రలకు వెళ్ళాలని డబ్బులు కావాలంటే మనకు ఓవర్ డ్యూటీ చేయాలి. సపోజ్ డైలీ డ్యూటీకి వెళ్ళడం మన పోషణ కోసం వెళ్ళాలి, తప్పదు, అది కూడా దైనందిక కార్యక్రమంలోకి వస్తుంది. కానీ కొన్ని యాత్రకు వెళ్ళాలి కాబట్టి డబ్బు సంపాదించాలంటే నేను ఇంకొక చిన్న పార్ట్ టైం జాబ్ చేయాలనో లేదు, అలా మనం కొన్ని చేసుకోవచ్చు. అటువంటి కర్మలు అంటే ఇక్కడ నేను యాత్ర అని చెప్పాను కాబట్టి అది సరిపోయింది, భగవంతుడికి సంబంధం వచ్చింది కాబట్టి కర్మయోగం అయిపోయింది. అలా కాకుండా మనం ఏదో లోన్ తీసుకోవాలని, అది ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి కాబట్టి చేస్తాం అనుకోండి, అప్పుడు మళ్ళీ అది కర్మబంధం అయిపోతుంది. దాన్ని ఇప్పుడు నేను యాత్ర అని పెట్టాను, ఇప్పుడు యాత్రకు వెళ్ళాలి కాబట్టి డబ్బులు లేవు, డబ్బులు కావాలంటే మనకి ఇంత డబ్బులు లేదు కాబట్టి నేను ఆ డబ్బుల కోసం నేను
ఎక్స్ట్రా చేస్తాం. అది కొన్ని పీరియాడిక్ డ్యూటీస్ అంటే కొన్ని బాధ్యతలు అప్పుడప్పుడు సంవత్సరం ఒకసారి ఫీజులు కట్టాలనో లేదంటే ఇటువంటి వాటి కోసం మనం ఏదో చేస్తాం. అంటే అవి డైలీ కాదు, సంవత్సరం ఒకసారి లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి అలాగే ఏవో వస్తుంటాయి అటువంటి డ్యూటీస్. కొన్ని వాటి కోసం మనం కొన్ని రకాలైన ప్రయాసాలు చేస్తాం. కొన్ని ఏంటంటే కోరికలేం లేవు, జస్ట్ మన బాధ్యతగా చేస్తాం. ఎవరికైతే సహాయం చేయడం మనకు వచ్చినప్పుడు, అన్నదానాలు ఎవరైనా చేస్తున్నారంటే మనం దానం చేస్తుంటాం మన వంతుగా. అటువంటివి ఇటువంటి రకరకాల మన కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాం. ఇవన్నిటిని ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం చేస్తున్నాం, భగవంతుడితో సంబంధాన్ని కలిగిస్తామో అప్పుడు ఆ కర్మలన్నీ కూడా మనం చేసే కర్మలో వచ్చి కర్మ బంధాలని తొలగిస్తాయి. అంతేకాకుండా మన పూర్వం ఉన్న కర్మను కూడా తొలగిస్తాయి. ఇప్పుడు చూడండి, ఉదయం లేసా స్నానం చేస్తున్నాం, స్నానం గట్ట చేసి రెడీ అవుతున్నాం. ఎందుకు రెడీ అవుతున్నాం అంటే సినిమాకి వెళ్ళాలనుకున్నాం, లేదా కాలేజీకి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం, ఇలాగా అది కర్మబంధం అవుతుంది. కానీ అదే ఉదయాన్నే నేను ఎందుకు వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, లేదంటే ఆఫీస్కి వెళ్తున్నాను, ఎందుకు వెళ్ళాలంటే భగవంతుడికి భోగం పెట్టాలి, భగవంతుని ఆరాధన చేయాలి, దానికి డబ్బు కావాలి కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు ఏమైంది, అదే కార్యం కర్మబంధాన్ని నుంచి విముక్తులు చేస్తుంటాం. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం చేసే ఈ కర్మల్ని భగవంతుడికి సంబంధించినట్టుగా, భగవంతుడికి ఒక అర్పణగా, రోజు పడుకుంటాం, అందరూ పడుకోవాల్సిందే రాత్రి అయితే. కానీ ఎప్పుడైతే మనం పడుకునేటప్పుడు భగవంతుడా రేపు ఈరోజు బాగా నిద్ర బట్టి రేపు ఫ్రెష్ అయితే రేపు మంచి మళ్ళీ నీకు సేవ చేసుకునే భాగ్యం కలిగేటట్టుగా, దానికి సరిపడగా నా శరీరం మంచిగా ఫ్రెష్ అయ్యేటట్టుగా నాకు నిద్ర పట్టించి చెప్పి మనం పడుకున్నాం అనుకోండి, ఆ నిద్ర అంతా కూడా కర్మయోగం. ఆ పడుకోవడం వల్ల మళ్ళీ తమోగుణం పెరగాల్సిన పోయి సత్వగుణం పెరుగుతుంది. ఎందుకంటే మనం అది భగవంతుడికి అర్పణగా, భగవంతుడికి అర్పణ చేసాం ఆ పడుకునే కార్యాన్ని. చూడండి ఎంత సంకల్పం, చిన్న సంకల్పం వల్ల ఎంత తేడా వస్తుందో. సో ఈ విధంగా మనం మన దైనందిన కార్యక్రమాలు కానీ మనం చేసే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం, మనం కార్యాలు కర్మలు చేస్తుంటాం మన జీవితంలో. వాటన్నిటిని ఎప్పుడైతే మనం భగవంతుడికి నివేదన చేసుకుంటామో, భగవంతుడికి ఆఫరింగ్ గా మనం సమర్పించుకుంటాం, భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేస్తుంటాం, ఆ కార్యాలన్నీ కర్మల్ని నాశనం చేస్తాం. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. ఓకే. సో ఈ విధంగా మనం చేసే కర్మలన్నింటినీ మనం ఏ విధంగా దేనికోసం చేస్తాం అన్న దాన్ని బట్టి ఆ కర్మలు మనల్ని కర్మబద్ధులు చేస్తాయా, ముక్తులు చేస్తాయా అనేది నిర్ణయించబడుతుంది. అంటే చేసే కర్మలన్నీ ఎప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుంటా చేస్తే భగవంతుడి కోసం పోతాయి ప్రభు. మనం చేసే కర్మలన్నీ చేయడం ఒకటి, భగవంతుడి కోసం భగవంతుడికి అర్పించాలి, భగవంతుడి కోసం చేస్తాం. ఇప్పుడు నేను పడుకోకపోతే ఏమవుద్ది, పొద్దుట లేగలేము, లేకపోతే రేపు మళ్ళీ సేవ చేయలేము భగవంతుడికి. నేను అవును, రేపు భగవంతుడికి బాగా సేవ చేయాలి కాబట్టి నేను ఈరోజు పడుకుంటున్నాను. భగవంతుడు నీ సేవ కోసం నేను పడుకుంటున్నాను, లేకపోతే పడుకోకుండా ఉండాలని నాకు ఉంది. కానీ పడుకోకుండా ఉంటే రేపు మళ్ళీ నేను లేగలేకపోతే సేవ అవదు. అది బయట వాళ్ళు కూడా అదే చేస్తారు. అలిసిపోయానండి, ఉదయం నుంచి పడుకోవాలి, కొంచెం అరగంట పడుకుంటే కానీ వాళ్ళు అదే చేస్తున్నారు, మనం అదే చేస్తున్నాం. మనం అలిసిపోయి పడుకుంటున్నాం, కానీ మనం దేనికోసం, భగవంతుడు నీకు మళ్ళీ సేవ చేయాలి కాబట్టి నేను పడుకుంటున్నాను అని భావంతో పడుకుంటున్నాం. వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ అవ్వాలని భావంతో పడుకుంటున్నాం. ఈ భావంలో తేడా వల్ల ఒక కర్మ బద్ధుల్ని చేస్తుంది, ఒకటి కర్మ ముక్తుల్ని చేస్తుంది. అర్థమే కదా?
అర్థమైంది ప్రభు. అది అంచేత మనం పడుకోవడం అనేది అందరూ చేస్తున్నారు, కానీ మనం భక్తుడు అన్నవాడు ఏం చేస్తున్నాడు? నీ కోసం, నీకు అర్పిస్తాను, నీ కోసం ఇది చేస్తున్నాను. అది ఈ పడుకునే కర్మని భగవద్గీత అర్పణ చేస్తున్నాను, భగవద్ సేవ కోసం ఉపయోగపడాలన్న భావంతో మనం పడుకుంటున్నాం. అది ఆ విధంగా మనం సమర్పించుకుంటూ మన యొక్క కర్మలన్నింటినీ కర్మముక్తులుగా మనం చేయగలుగుతాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అసలు భక్తి యోగం అంటే ఏమిటి అని చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణం జ్ఞానం యత్తద్ దీనం హి భక్తి యోగ సమన్వితం. ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణం గావించుటకై మనర్చబడిన ఏ కర్మ అయినను భక్తి యోగముగా లేదా దివ్యమైన భక్తి సేవగా పిలువబడుతున్నది. జ్ఞానముగా పిలువబడినది అర్థానికి సమన్వయ అంశమే కాగలదు. అర్థానికి అంటే అర్థం తెలుసా మీకు? ఎవరికైనా? ధనం. ధనమా? అర్థానికి ఇంతకు ముందు చేసిన దానికి ఫలితానికి ఇది యాడ్ అవుతుందని ప్రభు. అర్థానికి అర్థానికి అటువంటి దానికి అర్థానికంటే నిజానికైనా వస్తుందని అనుకుంటాను. ముందు కూడా ఒక 2 సార్లు వచ్చింది అర్థానికండి. అంటే అటువంటి దానికి అని వస్తుంది మాకు. నిజానికైనా వస్తుంది. అటువంటి దానికి కదా అటువంటి దానికే ప్రభు. అటువంటి దానికేనా జ్ఞానం పిలువబడినది? అటువంటి దానికి సమన్వయ అంశం. అటువంటి దానికి ఇంత ముందు చేసిన అటువంటి దానికైనా వస్తుంది దానికి. సో ఇక్కడ ఏం చెప్తాను? ఈ జన్మమున భగవత్ కార్యమును పూర్ణం గావించుటకే వనర్చిన ఏ కర్మ అంటే, మన ఈ జన్మలో భగవత్ కార్యాన్ని అంటే భగవంతుని యొక్క కార్యాలను పూర్ణం చేయడానికి, అంటే ఆయన కార్యాలు చేయడానికి మనం చేసిన ఏ కర్మ అయినా సరే భక్తి యోగమే. చూడండి, భక్తి యోగానికి కర్మయోగానికి తేడా ఏంటి? ఎవరైనా చెప్పగలరా? భక్తి యోగానికి కర్మయోగానికి ఉన్న తేడా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ సెల్ఫ్ సెంటర్డ్ ఆదిత్య వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, కర్మయోగం అంటే అది మన కోసం చేసే దాన్ని కర్మయోగము, మరి భగవంతుడి కోసం చేసేదానికి భక్తి యోగం. యోగం అంటే ఏం చెప్పాము? యోగం అంటే భగవంతుడితో మన కనెక్షన్. మరి మన కోసం చేస్తే కర్మయోగం అవుద్ది, అది కామికర్మ ఉంది, కామికర్మలో ఉంది. కర్మయోగం అంటే భగవంతుడి సంబంధం కలిగి ఉంది కదా. అంటే కానీ మన కోసం చేస్తాం కదా ప్రభుజీ అవి యాక్టివిటీస్. ఏ విధంగా? ఉదాహరణ అంటే ఇప్పుడు అదే ఇంతకు మొదలు మీరు చెప్పింది చూడు ప్రభుజీ, అంటే యాక్టివిటీ చేస్తాము, ఇప్పుడు పడుకుంటాము, మనం రెస్ట్ తీసుకుంటున్నాము, మనకు ఫ్రెష్ అవ్వడానికి అని పడుకుంటున్నాము, అది కర్మ కిందికి వస్తుంది. భక్తి అంటే ఇప్పుడు చూడు, మళ్ళీ నెక్స్ట్ డే లేచి భగవంతుడికి మనం సేవ చేయాలి, జపం చేయాలి అని పడుకుంటే అది భక్తి యోగ కింద. అవును. ఇప్పుడు జపం చేసేవారు, జపం ఎవరి కోసం చేస్తున్నారు? భగవంతుని ప్రసన్న చేయడం కోసం. ఆ? అంటే ఆ భావన రాకుండా కానీ ఆ భావన రావాలనే కదా ప్రభు చేసి. యాక్చువల్లీ దేనికి మనల్ని ఉద్ధరించుకోవడం కోసం కదా జపం. అవును అవును, కానీ అది డివోషనల్ యాక్టివిటీ కదా ప్రభుజీ, డివోషనల్ యాక్టివిటీయే కదా. మరి ఇది కూడా అంతే కదా, మీరు కర్మయోగం కూడా భగవంతుడి కోసం చేస్తున్నారు కదా. కానీ అది మనకు ఫ్రెష్ అవ్వడానికి, మనకు రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటున్నాం. భక్తికి జపం కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? మనం ఉద్ధరించుకోవడం కోసం చేస్తున్నాం, భగవంతుడు ఉద్ధరించడం చేస్తున్నాం ఏంటి? భగవంతుడు మనమే ఉద్ధరిస్తున్నాం. మరి అది కూడా మనం ఉద్ధరించే కదా, అది కూడా మన కోసం చేస్తున్నాం జపం కూడా.
మనకు అనర్థాలు పోవాలనే చేస్తున్నాం, అంటే మనం బాగుపడుతున్నాం కదా అవును. మరి. కానీ అది డివోషనల్ యాక్టివిటీ కదా ప్రభుజీ. ఏమిటా డివోషన్? ఏ విధంగా డివోషనల్ యాక్టివిటీ? అది ఎందుకు కాదు, ఇది ఎందుకు అవుతుంది? హరే కృష్ణ ప్రభు చెప్పచ్చు. ఓకే, ఒక్క నిమిషం. హరే కృష్ణ బ్రదర్. ఒక్క నిమిషం, చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే, అందరూ చెప్తారు. నామ చెప్పు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, మాతాజీ చెప్పింది అంతా కూడా కర్మయోగం కిందకి వస్తుంది. అంటే భక్తి యోగం అనేది ఆ అంటే మెటీరియల్ డిజైర్స్ అనేవి ఒక్క ఒక్క లేస మాత్రం కూడా ఉండదు. అందులో భగవంతుని యొక్క ఇంద్రియాలకి మనం ఆనందపరచడం కోసం ఎలా అయితే గోపికలు చేశారో కృష్ణుడికి సేవ, అది భక్తి యోగం కిందకి వస్తుంది. ఓకే ఓకే. మన ఎవరు? తులసి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇప్పుడు కర్మ చేస్తాము, దాన్ని ఫలితం ఆశించకుండా చేసేది కర్మయోగం. భక్తి యోగం అంటే అదే కర్మని భగవంతుడికి నచ్చినట్టుగా యోమే భక్తి ప్రయశ్చితి అంటారు కదా ప్రభు. భగవంతుడికి నచ్చినట్టుగా ఆ కర్మ చేస్తే అది భక్తి యోగం. ఓకే, వెరీ గుడ్. కొంతవరకు రామకృష్ణ బాబు. రామకృష్ణ బాబు. హరే కృష్ణ ప్రభుజీ. అదే కర్మయోగం అంటే ఇప్పుడు యోగం అంటే కనెక్షన్ ప్రభుజీ. ఇప్పుడు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో మీరు చెప్పారు కదా, పార్ట్ వైస్, డైలీ దైనందికవి, నెక్స్ట్ వీక్లీవి, ఇయర్లీ మీరు చెప్పారు కదా. ఏవైతే మనకు బాధ్యతలు ఉన్నాయో ఆ చేసే కర్మల్ని భగవంతుడితో అంటే జోడించి చేసేది కర్మయోగం. భక్తి యోగం అంటే ఎటువంటి, మీరు మొన్న చెప్పారు కదా, ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుడికి ఆనందం పెట్టగలిగేది. అందులో మనకి ఆ కర్మ మనకు ఉండదు, కేవలం భగవంతుడి కోసమే చేస్తాము, అది భక్తి యోగం. వెరీ గుడ్. సో యాక్చువల్గా సింపుల్. కర్మయోగానికి భక్తి యోగానికి తేడా ఏంటంటే, కర్మయోగంలో మన కర్మను పెంచుకుంటాం, దాన్ని భగవంతుడికితో కనెక్షన్ ఏ విధంగా చేయాలని చూసుకుంటాం. ఇప్పుడు ఎలాగంటే, సపోజ్ ఉదాహరణ, నేను ఉద్యోగం కావాలి నాకు. సో అప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది. సో పలానా ఏదో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఉద్యోగం చేస్తే నేను భక్తి ఎలా చేయగలను అని ఆలోచించడం కర్మయోగం. అంటే ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం చేస్తే భక్తిని ఎలా చేయాలి, భక్తిలో నేను ఏ విధంగా ప్రవృత్తి చెందాలి అని ఆలోచిస్తూ చేసుకోవడం ఉద్యోగం, అది కర్మయోగం. కానీ భక్తి యోగం అంటే అర్థం ఏంటంటే, ఆ ఉద్యోగం భగవంతుడికి నచ్చుదా? నాకు నచ్చుతుంది సంబంధం లేదు, దాంతో నా కుటుంబ పోషణ అవుతుందో సంబంధం లేదు. నాకు ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం భగవంతుడికి నచ్చుదా? ఆ ఉద్యోగం చేయడం భగవంతుడికి సేవకి ఇబ్బంది కలిగిస్తుంది. ఇది అంటే ఉద్యోగం కాదు అక్కడ ముఖ్య అంశం, భగవంతుడికి నచ్చుదా, భగవంతుడి సేవ జరగదు. ఫస్ట్ దాంట్లో ఏంటి, కర్మను బట్టి మన భక్తిని ఎలా చేయాలండి, అంటే కర్మ ప్రయారిటీ, భక్తిని మనం జోడిస్తున్నాం, అది కర్మయోగం. ఇక్కడ భక్తి ముఖ్యం, దాన్ని బట్టి మన ఉద్యోగాన్ని అడ్జస్ట్ చేస్తాం, అది భక్తి యోగం. అర్థమైంది కదా? అంటే ప్రభుజీ కర్మయోగంలో మనకి చాయిస్ మందై ఉంటది, మెయిన్ మంది ఉంటుంది, దానికి భక్తిని మనం యాడేస్తూ వస్తున్నాం. అందుకని కర్మయోగం అంటే కర్మ మెయిన్, దాన్ని భక్తిని యాడ్ చేస్తున్నాం, అది కర్మయోగం. భక్తి యోగం భక్తి మెయిన్, దాన్ని బట్టి కర్మని యాడ్ చేస్తాం, కర్మని అడ్జస్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి. అర్థమవుతుంది లేదా? అర్థమైందా? ఇంకెవరైనా అర్థమైంది. కర్మయోగంలో కర్మ మెయిన్గా ఉంటుంది, కర్మను బట్టి మనం భక్తిని అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, నేను డ్యూటీ నాకు నైట్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ జపం చేసుకుంటాను, మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి నైట్ జపం చేసుకుంటాం, ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం, అది కర్మయోగం. భక్తి యోగం ఏంటి, జపం ముందు అవ్వాలి,
ఇది అయితే ఈ ఉద్యోగం చేస్తే నాకు వ్యవహారం ముందు అవసరం, నీ ఉద్యోగం చేయండి, ఈ ఉద్యోగం చేయండి. అంటే నా భక్తిని బట్టి నా ఉద్యోగం, నా కర్మను నేను చేస్తాను. అప్పుడు షిఫ్ట్, ఈ షిఫ్ట్ అయితే చేస్తాను ఉద్యోగం, ఈ ఉద్యోగం ఈ షిఫ్ట్ లేకపోతే ఈ ఉద్యోగం చేయండి. ఇది భక్తి యోగం. సో ఈ విధంగా ఇది నిర్మించారు. అంచేత ఇక్కడ చూడండి ఏమంటారు, భగవత్ కార్యం పూర్ణం చేయడం కోసం, మనతో సంబంధం లేదు, భగవంతుడి యొక్క కార్యాన్ని పూర్ణం చేయడం కోసం గావించిన ఏ కర్మ అయినా సరే భక్తి యోగం అవుద్ది. మెయిన్ ప్రయారిటీ భగవంతుడి కార్యం అవ్వాలి, భగవంతుడికి నచ్చింది ఉండాలి. అది చేయడం కోసం నేను ఏ కర్మ చేసినా అది భక్తి యోగం అవుతుంది. దివ్యమైన భక్తి యొక్క సేవగా పిలువబడుతుంది. ఆ విధంగా చేసినప్పుడు జ్ఞానం అన్నది కూడా ఒక సమన్వయ అంశమే. దానికోసం మన జ్ఞానాన్ని సముపార్జన చేసినా అది కూడా దీన్ని సమన్వయం చేయడానికి, అంటే దీన్ని ఇంకా మంచిగా చేయడం కోసమే ఉపయోగపడుతుంది. అర్థమైందా ప్రభు? ప్రభు, కర్మ మిశ్ర జ్ఞాన మిశ్ర అంటే అది ఇది ఇన్ఫీరియర్ టు కర్మ యోగ ప్రభుజీ? కర్మ మిశ్ర జ్ఞాన మిశ్ర అంటే ఇన్ఫీరియర్, అవి ఎందుకంటే తక్కువ. ఇన్ఫీరియర్, ఓకే. కర్మయోగం కంటే తక్కువ యాక్చువల్గా చెప్పండి. ఓకే. అవి కూడా కర్మయోగం. కర్మయోగం అనేది బ్రాడ్. కర్మయోగంలో కర్మ మిశ్ర ఉంటుంది, నిష్కామం కూడా ఉంటుంది. ఇవన్నీ కర్మయోగాలే, స్టేజెస్ అన్నమాట. కర్మ భక్తి అంటే భక్తి మోటివ్ తో చేసే కర్మయోగాన్ని ఏమంటారు ప్రభుజీ? భక్తి మోటివ్ చేసే కర్మయోగం నిష్కామ కర్మ, కానీ భక్తి యోగం భక్తి యోగం. ఇప్పుడు చూడండి, చెప్పాను కదా, ఉద్యోగం చేసి మనం చేసుకునేది ఒక విధంగా కర్మ మిశ్ర భక్తి. ఇప్పుడు నా ఉద్యోగం నేను చేసుకున్నాను, ఉద్యోగాన్ని బట్టి నా జపాన్ని, నా మందిరాన్ని, నా దైవ ఈ కార్యాలన్నింటినీ నేను చేసాను, అది కర్మ మిశ్ర భక్తి. నిష్కామ భక్తి అంటే ఏంటంటే, నా డ్యూటీ నేను చేశాను, భగవంతుడు ఏది ఇవ్వాలంటే ఇస్తాడు, భగవంతుడు ఫలితం అనగా నేను దానికోసం ఆలోచించాను, అది నిష్కామ కర్మ. కానీ ఆ కర్మ నేనే డిసైడ్ చేసుకుంటా. ఓకే, ఓకే, కర్మ నేను డిసైడ్ చేసుకుంటాను. అర్థం. నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటి? ఓకే, నేను ఉద్యోగం చేశాను, ప్రమోషన్ వస్తుందో రాదో నా సంబంధం లేదు, భగవంతుడు ఇవ్వాలంటే వస్తే అది లేదు, ప్రమోషన్ సంబంధం లేదు, నేను ఎందుకు నా డ్యూటీ అని చేసుకుంటాను, ఎవడేమన్నా అన్నాయి, అది నిష్కామ కర్మ. అంటే మనం భగవంతుడి కంటే వర్క్ ప్రయారిటీ ఇస్తున్నాం యాక్చువల్గా ఈ దాంట్లో. కర్మయోగం అంటే కర్మను పెట్టి మిగతా భక్తిని నువ్వు అడ్జస్ట్ చేస్తున్నావు, భక్తిని అడ్జస్ట్ చేస్తున్నావు. కర్మయోగం అంటే. భక్తి యోగం అంటే భక్తిని బట్టి మిగతా కర్మలన్నీ అడ్జస్ట్ చేస్తావు. అంటే ఇప్పుడు ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్ నుంచే మనము ప్యూర్ భక్తి యోగకి వెళ్తామా లేకపోతే? అందుకనే భగవద్గీతలో యోగాలు ఆడుతున్నప్పుడు కర్మయోగం, తర్వాత జ్ఞాన యోగం, తర్వాత భక్తి యోగం. ఓకే, టాప్ మోస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, సో ప్రభుపాదుల భాషలో చెప్తున్నారు, కర్మను భగవత్ ప్రీత్యార్థమే గావించినప్పుడు కర్త అయిన వాడు క్రమంగా భౌతిక కల్మషం నుండి బయటపడి పవిత్రుడు కాగలడు. చూసారా, ప్రభుపాదులు చెప్పారు, కర్మను భగవత్ ప్రీత్యార్థమే కావిపోయినప్పుడు కర్త అయిన వాడు క్రమంగా భౌతిక కల్మషం నుండి బయటపడి పవిత్రుడు కాగలడు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ప్రీత్యార్థమే చేస్తాం, దాంతో మనకి ఎటువంటి ఆశాభావం లేదు, ఇలా ఎప్పుడైతే చేస్తాం మనం పవిత్రులు అవుతాం. అనగా జ్ఞానం శ్రీకృష్ణ భగవాన్ని ప్రీత్యాది వడరింపువాడు కర్మలపై ఆధారపడి ఉన్నది. భక్తి వర్జితమైన ఇతర జ్ఞానము మనుషుని ఏనాడును భగవద్ధామం చేర్చలేదు. మన జ్ఞానం అన్నది భగవంతుని యొక్క ప్రీత్యార్థం, భగవంతునికి సంబంధం భక్తి వర్జితం అయితే, అంటే వర్జితం లేనిదైతే ఆ జ్ఞానం మనకు దేనికి పనిచేయదు, భగవద్ధామం మనం చేర్చలేదు. మన అంటే
మనం ఎన్ని శాస్త్రాలు చదివేసామా, లేకపోతే ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నామా, లేకపోతే ఎన్ని డిగ్రీలు పొందామా, అది ముఖ్యం కాదు. దానివల్ల మన భక్తి ఎంత పెరుగుతుందని ముఖ్యం. భక్తి పెరగబడి, అందుకని చాలా మంది శ్లోకాలు వస్తాయి, భగవద్గీత శ్లోకాలు వచ్చేస్తాయి, భగవద్గీత చెప్తారు, కానీ వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకని వాళ్ళకి వాళ్ళ పరివర్తన అనేది లేదు, భక్తి భావన లేదు. భగవంతుడి యొక్క ఆనందం కోసం ఇప్పుడు చూడండి, నాకు 7 శ్లోకాలు ఏదో భగవంతుడి దయ వల్ల రోజు ఒకటి చదువుకుంటానండి, అందుకని 7 శ్లోకాలు కొద్దిగా కంఠస్థ అయిపోయిందండి. అది నమ్మన భావంతో భగవంతుడి తీర్థార్థం చేస్తున్న భావన. నేను వారం ఒకసారి ఒక చోటకి వెళ్ళి అక్కడ ఆ మందిరంలో ఒకసారి చదువుతాను, వారం చదువుతాను, వారంలో 4 రోజులు నేను ప్రతిసారి చదువుతాను, అంతే నాకు భగవద్గీత శ్లోకాలు నచ్చేయండి. ఇది నమ్మన భావన కాదు, నేను చదవగలుగుతున్నాను కాబట్టి వచ్చింది. అంటే ఇక్కడ కొద్దిగా గర్వభావంతో చేస్తాం. ఈ రెండు కూడా మనం రిపీట్ చేయడం వల్లే, మళ్ళీ చదువుతుండడం వల్లే మనకి శ్లోకాలు వచ్చేసాయి. కానీ రెండింటిని వ్యక్తపరిచే విధానం వల్ల ఒకటేమో కర్మ బంధం చేస్తుంది, ఒక కర్మ ముక్తం చేస్తుంది. సేమ్ డైలాగ్ వాడు కర్మబద్ధం చేసేస్తుంది, డైలాగ్ అదే, కానీ ఎక్స్ప్రెషన్ మారిపోవడం వల్ల వాడు కర్మబద్ధం చేస్తుంది, వాడి కర్మ ముక్తం చేస్తుంది. ఏదో భగవంతుడి దయ వల్ల ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి అలాగా ఆ మందిరం ఈ మందిరం ఏదో చదువుతున్నారు, 4 పిలుస్తుంటారు, అక్కడికి వెళ్ళి చదువుకుంటాను. ఆ విధంగా నాకు భగవంతుడు బాగా అలవాటు అయిపోయిందండి. అంటే భగవంతుడు దయ వల్ల భగవంతుడు అన్న భావన ఎప్పుడైతే వస్తుందో అది ముక్తి చేస్తుంది. ఏదో నేను అక్కడికి ఆ మందిరం ఈ మందిరం వాళ్ళు పిలుస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చదువుతుంటాను, చేత అయింది. అంటే వాళ్ళు పిలిచారు, నేను చదువుతున్నాను, అంటే నా పర్ఫార్మెన్స్ అన్న భావన ఎప్పుడైతే ఉంటుందో అది కర్మ బద్దులు చేసేస్తుంది. డైలాగు సేమ్, కానీ ఎక్స్ప్రెషన్ మారిపోతే మొత్తం రిజల్ట్ మారిపోతుంది. అంచేత భక్తి వర్జితం, భక్తి అన్నది లేకుండా మనం ఎంత జ్ఞానం సంపాదించినా సరే అది మనం భగవద్ధామం చేర్చదు. అందుకనే భక్తి అన్నది మన యొక్క జ్ఞానం మీద కానీ మన యొక్క కర్మల మీద కానీ ఆధారపడదు, అది స్వతంత్రం. వీటికన్నిటికీ ఓన్లీ భావన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, చైతన్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రభుపాద కృష్ణ చైతన్య సంఘం అని చెప్పి పెట్టింది. భక్తి అని పెట్టలేదు, వేరేదేం పెట్టలేదు. ప్రభుపాద వారికి అదే చెప్పారు, కృష్ణ చైతన్యం కూడా, అందుకే భగవత్ చైతన్యం పెట్టచ్చు కదా ప్రభుపాద, ఇంకా చాలా మంది ఎక్కువ మంది వస్తారని. ప్రభుపాద నాకు అవసరం లేదు, కృష్ణ చైతన్యం, కృష్ణుని అంగీకరించిన వాడే నాకు కావాలి, అవసరం మీద అవసరం లేదు. ప్రభుపాద వెరీ క్లియర్. ఆయన ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, క్లారిటీ, ఫుల్ క్లారిటీ ఉంది. వాళ్ళ శిష్యులు సజెస్ట్ చేశారు, భక్తి అంతర్జాతీయ భక్తి చైతన్య సంఘం అని చెప్పి పెడితే ఇంకా జనరిక్ గా ఉంటుంది, చాలా మంది మనకి జనాలు ఎక్కువ వస్తారు. ప్రభువు చెప్పారు అవసరం లేదు, నాకు కృష్ణుడే భగవంతుడిని అంగీకరించి ఆయన చైతన్యాన్ని పెంపొందించుకుందాం అనుకున్నవాడే నాకు కావాలి, నాకు ఇది కృష్ణ చైతన్య సంఘమే. ఏమాత్రం కాంప్రమైజింగ్ లేదు. అంచేత అలాగే అంత క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో, అటువంటి క్లారిటీతో మనం ఏ కర్మ చేసినా అది మనల్ని మన కర్మ బంధించి చేస్తుంది భక్తి. లేకపోతే మనం ఎన్ని చేసినా సరే ఇలాగ ఇండైరెక్ట్ గా అవి ఎన్ని చేసినా అది మనకి భగవద్ధామాన్ని చేర్చలేదు, అటువంటి కర్మ కానీ జ్ఞానం కానీ ఏదైనా సరే. సో అది అంటే భక్తి యోగం అంటే భక్తి టాప్ మోస్ట్ ప్రయారిటీ, మిగతావన్నీ దాని తర్వాత. మన జ్ఞానం సముపార్జన అవ్వచ్చు, మన కర్మలు అవ్వచ్చు, మన కార్యాలు అవ్వచ్చు, మన ఏదైనా సరే అవన్నీ
భక్తిని పెట్టేసాం, దీన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. ఇది కదలదు, ఇది ఇలా ఉండాల్సిందే. దీన్ని అడ్జస్ట్ చేయడం మనం, మిగతా అడ్జస్ట్ చేసుకోండి. ఆ పద్ధతిలో ఉండేది భక్తి యోగం. జ్ఞానయోగం అంటే జ్ఞానం ఇంత జ్ఞానం ఇంది, నేను రోజుకి ఇన్ని గంటలు చదవాల్సిందే, మిగతా అన్ని అడ్జస్ట్ చేసుకుంటాం, అది జ్ఞానయోగం. కర్మయోగం, నా కర్మలు ఇలా ఉంటాయి, మిగతా అడ్జస్ట్ చేసుకుంటాం, అది కర్మయోగం. అంటే భగవంతుతో సంబంధం ఉంటాయి, యోగం అంటే భగవంతుతో సంబంధం ఉండాలి, మిగతా అన్ని ఏడ్ చేసింది. ఈ విధంగా ఉంటుంది. అంటే మనం ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం దాన్ని బట్టి అది కర్మయోగమా, జ్ఞానయోగమా, భక్తి యోగం అంటే మనకి నిర్ణయించబడుతుంది. ఇక్కడ ప్రభుపాద ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుంది, భగవత్ కార్యం పూర్ణం చేయడం అంటే భగవంతుడి యొక్క కార్యం పూర్ణం చేయడమే. దానికోసం ఏం వచ్చింది, ఏ కార్యం అయినా భక్తి. అంటే ఇక్కడ అయితే మన ఈ భావంతో భగవంతుని మనం సేవిస్తే ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ శ్లోకంలో. పూర్వాణయత్ర కర్మాణి భగవచ్చిక్షయా సకృత్ గృణంతి గుణమనామాని కృష్ణస్యానుస్మరంతి చ. భక్తుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞానుసారము కర్మల యందు వర్తించే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును. వర్తించడం వలన ఏమవుతుంది, ఇచ్చే ప్రయోజనం ఏంటి, ఆ దేవుని నామాలని గుణాలని సదా స్మరిస్తూ ఉంటాడు. అది మనకు కావాల్సింది. ముక్తి అంటే అర్థం ఏంటంటే భగవంతుని సదా స్మరిస్తూ ఉండడమే, భగవంతుని ఎప్పుడు గుణగానం చేస్తూ ఉండడమే, అదే ముక్తి అంటే. నిజమైన ముక్తి అంటే అర్థం ఏంటి, ముక్తి అక్కడ భౌతికంగా నిరాకారవాదులకు మాయవాదులకు ముక్తి అంటే అర్థం ఏంటంటే ఈ భౌతిక జగత్తులో క్లేశాల నుంచి దూరం అయిపోవడమే ముక్తి. కానీ భగవంతుని ముక్తి అంటే అర్థం ఏంటి, సదా భగవంతుడి యొక్క లీల గుణగానాల్లో తేలియాడుతూ ఉండడమే ముక్తి. ఎప్పుడైతే మనం ఇటువంటి భక్తి భావంతో భగవంతుని మనం పూజ సేవిస్తుంటామో మనకు వచ్చేది సదా ఆ దేవదేవుని నామాలని గుణాన్ని సదా స్మరిస్తూ ఉంటాం. అలా స్మరించడమే ముక్తి అంటే మన ముక్తిని మనం పొందుతాం. ఎందుకు ముక్తిని పొందడం, ఎందుకు ముక్తి పొందిందంటే అంటే బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఉంటే లాభం ఏంటి. ఎవరైతే అలా స్మరిస్తూ ఉంటాడో వారికి లౌకిక జగత్తుతో సంబంధం లేదు. లౌకిక జగత్తులో ఉన్న కార్యాలతో సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, మన ఇల్లు కానప్పుడు పక్కిల్లు ఖాళీ చేస్తున్నారో తగలెడుతున్నారో మనకు సంబంధం లేదు, పట్టించుకోవాలి. అట్ ది మోస్ట్ చూస్తూ ఉంటాం అంతే. ఎందుకంటే మనకు సంబంధం లేదు, మన ఇల్లు కాదు, మనకు సంబంధం లేదు అంత. అదే విధంగా ఎప్పుడైతే ఎవరైతే ఈ విధంగా భగవంతుని యొక్క నామస్మరణం చేస్తూ ముక్తి భావనలో ఉంటారో వాళ్ళు ఈ లౌకిక విషయాలతో సంబంధం లేదు. అంటే ఏం చేసినా వాళ్ళు ఇక్కడున్నా, ఎవడైనా వాళ్ళని అంటించినా, ఎవడైనా నన్ను పొగిలినా దీని సంబంధమే లేదు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు నిశ్చింతగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. తిట్టారన్న చింత కానీ ఇలా పొగిడారన్న గొప్పదనం కానీ ఏమి ఉండవు. ఏమి లేకుండా వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని యొక్క లీలా స్మరణలో నియుక్తులైపోతారు. అంచేత ముక్తి అంటే ఎక్కడికో వెళ్ళిపోతేనే ముక్తి రాదు, ఇక్కడ ఉండి కూడా మనం ముక్తిని పొందినట్టే ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఈ లౌకిక విషయాలకి మనం ప్రభావితమో అప్పుడు మనం ముక్తి స్థాయిలో ఉన్నట్లే. ప్రభావితం అవ్వకూడదంటే భౌతిక విషయం చూడండి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, చిన్నది మన చిన్నపిల్లల ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లడు ఆకలి వేస్తున్నది, ఏడుస్తున్నాడు, పాలు
తల్లి వెళ్తుంది పాలు కలుపుతాడు, కానీ ఈలో ఏడుస్తాడు. పక్కన ఎవరో వస్తారు, చెప్పి ఏదో సౌండ్ చేస్తారు, ఏదో గంటలో ఏదో భావిస్తారు. కుర్రవాడు ఆపేసి చూస్తుంటాడు, ఏడు ఆపేస్తాడు. అంటే అలా వాయించడం వల్ల ఆయనకి ఆకలి తీరిపోయిందా, లేదా ఆకలి వేయడం మానేసిందా? లేదు, అప్పుడు కూడా ఆకలి వేస్తుంది. ఇంతకుముందు ఎంత ఆకలి ఉందో అప్పుడు కూడా అంతే ఆకలి ఉంది. కానీ ఆయన దృష్టి ఇప్పుడు ఆకలి మీద లేదు, ఈ సౌండ్ మీద ఉంది. అంటే ఈ సౌండ్ లో ఈ సౌండ్ విండోలో ఇంత అబ్జర్వ్ అయిపోవడం వల్ల ఆకలి విషయాన్ని మర్చిపోయారు. ఎప్పుడు సౌండ్ ఆపేస్తాం మళ్ళీ 7 సంచులు అప్పుడు ఆకలి గుర్తుకొస్తుంది మళ్ళీ. అదే విధంగా మనం ఎప్పుడైతే మన పూర్తిగా స్మరణ అనేది భగవంతుడి మీద ఉంటుందో, ఈ భౌతిక జీవితంలో జరిగే వీటి మీద మనకి ఆనే రాదు. అందుకనే మోడర్న్ మీకు బాగా ఎగ్జాంపుల్ అన్నమయ్య సినిమా చూస్తుంటారు చాలా మంది. దాంట్లో ఆయన సంపూర్ణంగా లీనమైపోయి పాటలు పాడుకుంటున్నాడు కాబట్టి ఇంట్లో ఉన్న సంబంధం, ఇంట్లో ఉన్న బాధలు ఇళ్ళకి పక్కన లేదు. అలాగే తుకారం మహారాజ్, ఎన్ని ఫ్యామిలీలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆనందం. వాళ్ళ భార్య అడుగుతుంది, పాపం వస్తుంది ఆమెకి, ఆ భక్తురాలు అడుగుతుంది, ఈ నల్లవాడు నీకు ఏం చేశాడు, నువ్వు పట్టుకొని నువ్వు ఏలాడుతున్నావు అంటే అది అడుగుతుంది. కృష్ణుని చూపించి, ఈ నల్లవాడు నీకు జీవితంలో ఏం చేశాడు, నువ్వు ఆయన పట్టుకుని ఏలాడుతున్నావు, ఇంకా సిగ్గు లేదు, ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఇన్ని చిప్పులు ఇన్ని చివాట్లు వేస్తున్నాడు, రోగ జనాలందరూ మనం చేదరించుకుంటున్నారు, ఏమి ఇచ్చాడో నేను పట్టుకుని ఏలాడుతున్నావు అని అడుగుతుంది. అంటే తుకారాం మహారాజ్ అంటాడు, నేను నీకు ఏమి ఇచ్చానని చెప్పి నువ్వు నన్ను పట్టుకుని ఏలాడుతున్నావు అని అడుగుతాడు. నేను నీకు కష్టాలు ఇస్తున్నాను కదా, మరి నువ్వు నన్ను వదిలికొని ఎందుకు పరిగెడుతున్నావు? నువ్వు ఎలాగైతే నన్ను వదలలేవో నేను కూడా ఆయన వదలలేను. అంతే. దానికి ఏంటంటే భక్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ లౌకికంగా జరిగే ఏవి కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే వాళ్ళు ముక్త స్థితిలో ఉన్నట్టే. ముక్త స్థితి అంటే ఏదో బ్రహ్మజ్యోతి స్థితికి వెళ్ళిపోవడమో, లేదా ఈ భౌతిక జాతర బయటకు వెళ్ళిపోతేనే ముక్తి వస్తుంది. అది తక్కువ స్థాయి అండర్స్టాండింగ్. నిజమైన అండర్స్టాండింగ్ అంటే ముక్తి అంటే ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. మనం ఎప్పుడైతే మన దైవస్మరణ మన పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ లౌకిక తాపత్రయాల నుంచి మనం దూరం అయిపోతాం. అది ముక్తి స్థితి. సో ఈ విధంగా భగవంతుని మనం స్మరించడం వల్ల జరిగే ఇక్కడ ప్రభుపాద వారు దీంట్లో రాస్తున్నారు భాషలో, ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం వరకే ప్రత్యేక దేవతను అర్చించు విధానం నిర్దేశంలో ఉన్నను కార్య సఫలత కొరకు విష్ణువు యొక్క ప్రాతినిధ్యము దాని యందు తప్పనిసరి అయినట్టుది. చూడండి, అంటే ఒక ప్రత్యేక ప్రయోజనం నెరవేర్చుకోవడం వల్ల ఒక భగవంతుని మనం పూజించాలి. అది అది వైదిక పద్ధతిలో నిర్దేశం. కానీ కార్య సఫలతకు ఇప్పుడు నాకు నేను మిస్టర్ ఇండియా అవ్వాలి కాబట్టి నా బాడీ బిల్డింగ్, బాడీ కావాలి, అవి కావాలి. బాడీ కావాలంటే మంచి ఆరోగ్యం కావాలంటే సూర్య భగవాన్ని భూమిని పూజిస్తే బాడీ వస్తుంది, సూర్యుని పూజిస్తే ఆరోగ్యం వస్తుంది. వాళ్ళిద్దరికి పూజలు చేశాను, బాడీ వచ్చింది, కన్నులు తిరిగి ఇది చేసే, ఓహో ఇలాగంటే అందరూ సభ ఏం బాడీ అండి, ఏం ఇదండి కన్నులని అందరూ వెళ్తున్నారు. కానీ మిస్టర్ ఇండియా అవ్వలేను. ఎందుకని? ఆ సఫలం అవ్వాలంటే భగవంతుడు కావాలి. నేను పూజించడం వల్ల నా బాడీ పెరిగింది, ఆరోగ్యం పెరిగింది, అన్ని బాగున్నాయి. వాళ్ళు అక్కడ వరకే. నేను పూజించిన దాన్ని ఎంత పూజించిందో అంతా వాళ్ళు ఇస్తారు. కానీ కార్యం సఫలమయ్యి మిస్టర్ ఇండియా పదవి పొందాలి అంటే భగవంతుడి సంకల్పం జరగాలి.
భగవత్ సంఘం కలపలేదు అనుకోండి, అక్కడికి వెళ్తాడు, ఆ రోజు సిక్ అయిపోయి ఏ మోసం పట్టుకుని ఆ సరిగ్గా సమయంలో ఆశీలో ఉంటాడు, శిలను బట్టలు ఇచ్చుకుని కూర్చోవచ్చు. అయిపోయింది, మొత్తం అంతా విఫలం అయిపోయింది. అంచేత మనం దేవతల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందిన కార్య సఫలం జరగాలి అంటే అల్టిమేట్ గా భగవంతుడి కృప ఉండాలి. అది లేకుండా మనం అంచేత భగవంతుని మనం పూజించడం మనం వదలలేము ఏ స్థాయిలో కూడా. అదే చెప్తున్నారు ప్రభుత్వం, ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం వరకే ప్రత్యేక దేవత నర్చించే విధానం నిర్దేశించి ఉన్నాను. కార్య సఫలత కొరకు విష్ణు యొక్క ప్రాతినిధ్యము దాని ఎందుకు తప్పనిసరి అయినట్టుది. భగవంతుడి యొక్క రోల్ ఉన్నది దాంట్లో, ఆ కార్యం సఫలం అవ్వాలంటే. భగవంతుడి రోల్ని మనం తీసి పెట్టేయలేం, ఆయన యొక్క పాత్రను మనం తీసి పెట్టలేం, తీసి పడేయలేం. శ్రీకృష్ణ భగవాని సృష్టిలో అతడు తప్ప వేరెవరు సమస్తములకు యజమానులు కాజాలరు. భగవానుడు మరియు అతని నామ యశస్సులు అభిన్నములు కనుక వాటితో నిత్య సహచర్యమనగా భగవంతునితో సహచర్యం అనే భావన. అది భగవంతుడి యొక్క లీలలు నామాలు భగవంతుడితో అభిన్నం కాబట్టి ఎప్పుడైతే మనం వాటితో సాంగత్యం నిత్యం చేస్తున్నామో మనం భగవంతుడితో సాంగత్యం చేస్తున్నట్టు లెక్క. ప్రత్యేకంగా భగవంతుడి ఇలా ఫ్లూట్ వాయిస్ కూర్చుంటే పక్కన మనం చేసుకుని ఆ కృష్ణ అని ఉంటేనే మన సాంగత్యం ఉన్నట్టు కాదు. ఎప్పుడైతే మన నామాన్ని లీలన్నీ మన 24 hours స్మరిస్తున్నామో మన భగవంతుడితో 24 hours సాంగత్యంలో ఉన్నట్టే, ఆయనకు సహచర్యం పొందుతున్నట్లే. ప్రభుపాద వారి భాష ఒక్కొక్క సెంటెన్స్ ఎంత డీప్ అంటే మనం అర్థం చేసుకుంటే ఈ ఒక్కొక్క వేద వాక్కుల్లా ఉన్నాయి. కంప్లీట్ ఫుల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే దానికి తేడా లేదంటే లేదు, మనం లేదని తెలుసు కానీ అర్థం చేసుకో. అట్టి ఆధ్యాత్మిక కర్మలను విజయవంతంగా నిర్వహించుటకు వాటిని శుద్ధ భక్తి నిర్దేశంలో వనరించడం అన్నది అత్యంత ముఖ్యమైన విషయము. అంచేత మనం వీటిని మనం ఏం చేయాలి, ఇవి ఇంత ఇంపార్టెంట్ కార్యాలు కాబట్టి మనం వీటిని ఒక శుద్ధమైన భక్తుల యొక్క నిర్దేశంలో చేయాలి, ఆశాభాషగా చేసేకూడదు. అటువంటి భక్తులు కామ్యకర్మలు ఐహిక వాంఛలు భగవతత్వమును గూర్చిన శుష్కమైన మానసిక కల్పనని ముక్తి ఉండవలను. భక్తుడు ఎవరంటే ఎవరు పడితే వారు కాదు, ఎవరికైతే ఈ కామ్యకరం మీద కానీ ఐహిక వాంఛల మీద కానీ భగవతత్వం సంబంధించిన శుష్కమైన మానసిక కల్పన చేసే విధానం కానీ లేకుండా ఉంటాడో అటువంటి వారి యొక్క నిర్దేశంలోనే చెయ్యాలి. లేకపోతే నిర్దేశం చేసిన వాడు దాన్ని ఫాలో అవుతున్న వాడు ఇద్దరు కూడా కర్మవతులే. అంచేత మనం గురువు ఎవరిని పడితే ఆయన దొరికిన మనం తీసుకోకూడదు. అందుకని ప్రభుపాద రాస్తారు, దీక్ష తీసుకోవడం గురువుని అంగీకరించడం అనేది ఒక సోషల్ స్టేటస్ యాక్టివిటీ కాదు. ఏదో చెప్పుకోవడానికి నేను నాకు దీక్ష అయిపోయింది, నేను ఆ సంవత్సరం దీక్ష ఇస్తున్నాను, మాకు గురువు ఉన్నారండి చెప్పుకోవడానికి కాదు. అవి సీరియస్ బిజినెస్. ప్రభుపాద అంటారు భక్తి ఇదే సీరియస్ బిజినెస్, దీక్ష ఇదే సీరియస్ బిజినెస్. నిజం, అసలు చాలా సీరియస్, చాలా తీవ్రమైన కార్యం అది. దాన్ని మనం ఏదో ఎందుగా తీసుకోవడానికి లేదు. దీనిపై వ్యాఖ్యానిస్తూ విశ్వనాథ చక్ర ఠాకూర్ వాళ్ళు రాస్తారు, నేను
ఎవరైతే కర్మ మిశ్ర భక్తి చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? జ్ఞాన మిశ్ర భక్తి స్థాయికి వెళ్తారు. ఆ జ్ఞాన మిశ్ర స్థాయి భక్తి ఏం చేస్తుంది? ముక్తిని ప్రసాదిస్తుంది. ముక్తి అంటే మనం చెప్పాను కదా, మనలాంటి ముక్తి కాదు, వాళ్ళ దృష్టిలో ఎక్కడో భగవంతుడు బయట ప్రపంచానికి లేదు. ప్రాక్టీస్ నిష్కామ కర్మ మిశ్ర భక్తి భక్తి అయితే ఇక్కడ నిష్కామ కర్మ యోగంలో భక్తితో చేసినప్పుడు నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటి? తన కోసం అంటే ఏం లేదు, అంటే తన వాంఛ ఏం లేదు, కోరికలు ఏం లేవు, చెయ్యాలి, చేశాడు, నిష్కామం. కర్మలు అయితే తానే సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ ఏదో చేశాడు, భగవంతుడు ప్రీతి చేస్తున్నాడు. కానీ దాన్ని ఎప్పుడైతే భక్తిపూర్వకంగా చేస్తాడో అప్పుడేమవుద్ది? ఆ కర్మ భక్తి పూర్వక కర్మ అవుతుంది, పూర్వకంగా మారుతుంది. అంటే తర్వాత ఆ విధంగా చేస్తూ ఉంటే కొన్ని రోజులకు అది భక్తి పూర్వక కర్మ అవుతుంది. అంటే భక్తి గురి ఆ విధంగా కొన్ని రోజులకు అభ్యాసం చేయడం. అది అలా మారడానికి ఎవరు? అది ఎప్పుడైతే దానికి తోడుగా భక్తుల సాంగత్యం వస్తుందో, శుద్ధ భక్తుల సాంగత్యం, నిష్కామ కర్మని అభ్యాసం చేసినప్పుడు అది నిష్కామ కర్మ కాకుండా భక్తి పూర్వక కర్మగా మారుతుంది. భక్తి పూర్వక కర్మ అంటే మోరాలెస్ భక్తి యోగం. సో భక్తి యోగంగా మారడానికి నిష్కామ కర్మయోగం భక్తితోటి నిష్కామ కర్మయోగం భక్తి ప్లస్ భక్తుల సాంగత్యంతో జోడించబడితే అది భక్తి యోగంగా మారుతుంది. అలా కాకపోతే అది జ్ఞాన మిశ్ర భక్తిగా మారుతుంది. భక్తుల సాంగత్యం కానీ భక్తి కానీ లేకపోతే అది జ్ఞాన మిశ్ర, అంటే అనుభూతి. కొన్ని రోజులు పోయాక అనుభవం వస్తుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా వస్తే ఇలా వస్తుంది. ఆ జ్ఞాన మిశ్ర భక్తిగా మారుతుంది. కర్మ మిశ్ర భక్తి మనం భక్తిపూర్వకంగా చేయకపోతే జ్ఞాన మిశ్ర భక్తి అవుద్ది. అలా కాకుండా భక్తితోటి భక్తుల సాంగత్యంతో జోడింపు చేస్తే భక్తిపూర్వక కర్మ అవుతుంది. ఈ విధంగా అది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. అలాగే శ్రీధర స్వామి గారు చెప్తారు, ఏమనంటారంటే జపించడం, భగవంతుని గుర్తించుకోవడం, భగవంతుని నామాలను గుణాలను గుర్తించుకోవడం, ఈ రెండు కూడా మనలో భక్తిని పెంపొందిస్తాయి. అంటే మనం భగవంతుని యొక్క నామాన్ని జపించడం ఏదంటే భగవంతుని యొక్క గుణాలను గుర్తించుకోవడం, స్మరించడం, ఈ రెండు కూడా మనకి మనలో ఉన్న భక్తిని మనం పెంపొందించడానికి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే మనం, అది జీవగోస్వామి గారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క ఆనందం కోసం పనులు చేయడం మొదలు పెడతామో అప్పుడు న్యాచురల్ గా మనం భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, భగవంతుడి యొక్క లీలను గుర్తించుకోవడం మొదలు పెడతాం. అది ఈ శ్లోకం తరకు ఇది. నేను భగవద్ ఆజ్ఞానుసారం కర్మలు ఎందుకు వర్తించునే ఆ దేవత నామంలోని గుణంలో సదా స్మరించుతున్నాను. భక్తుడు ఎప్పుడైతే భగవంతుడికి నచ్చినట్టు చేస్తూ ఉంటాడో ఏం చేస్తాడు? అతడు భగవంతు నామాల గుణాన్ని సదా స్మరిస్తుంటాడు. దేవుడి కోసం అది చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం పనిచేయడం మొదలు పెడతామో మనం అప్పుడు భగవంతుడి ఒక నామాన్ని మనం జపిస్తుంటాం, భగవంతుడి లీలల్ని స్మరిస్తూ ఉంటాం. అది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క విషయాన్ని మనకి
అంత చక్కగా భక్తి భక్తిపూర్వకంగా సేవ చేయడం అన్న విషయాన్ని ఈ శ్లోకాల్లో చెప్పారు. ఇంకా కొన్ని 3 శ్లోకాలు ఉంటాయి. అవి మళ్ళీ వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది చెప్పి హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ రోజు అన్ని చాలా చక్కగా ప్రతి ఒక్క వాక్యం అమృతుల్యమైనవి చాలా చక్కగా చెప్పారు. రెమెడీ, ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ కర్మం త్యాగం చేయకూడదు, కర్మం మన కోసం చేయాలనే భావన త్యాగం చేయాలి. భక్తి యోగం, కర్మయోగం కోసం. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా పడుకునేటప్పుడు మన కోసం మనం పడుకుంటే అది తమో గుణంలో చెంది కర్మం కోసం అయిపోతుంది. అదే భగవంతుడి కోసం మళ్ళీ రేపు తెల్లారి ప్రెస్ అవ్వాలి, ఇంకెక్కువ సేవలు చేయాలనే ఉద్దేశంతో భగవంతుడికి మనం ఆ భావన అర్పించి ప్రార్థన చేసి పడుకోమంటారు. కొన్నిసార్లు మనకు తెలుసు ప్రభుజీ, అంటే తెల్లారి మంగళారతి లేవాలి, రేపటి నుండి సేవలు ఉంటాయని తెలుసు, కానీ పడుకునేటప్పుడు మనం ఆలోచించమన్నమాట. అలా టైర్డ్ అయిపోయింటాం, పడుకునే నిద్ర పెట్టి పడుకునేలోకి వెళ్ళిపోతాం. కానీ అప్పుడు మన ప్రేయర్స్ ఆఫరింగ్ ఏం చేయము, కానీ అది ఎందులోకి వస్తుంది బ్రోజ్? అది భక్తిలో కాదు. అచ్చా. ఒక విధంగా అంటే అది నిష్కామ కర్మలోకి వెళ్తుంది. నిష్కామ కర్మ అనేది కూడా వస్తుంది, కర్మ కేటగిరీలోకి వస్తుంది. కానీ అంటే మనకి కర్మ ప్రొడ్యూస్ చేయదు, కానీ భక్తిలోకి రాదు. అర్థమైంది కదా? నిష్కామ కర్మ కూడా కానీ భక్తి కేటగిరీలోకి వెళ్ళదు, కానీ కర్మబంధాన్ని ఇవ్వదు. భక్తి అన్నది మనం జోడించడానికి అది లేనంతసేపు ప్రాబ్లం ఏంటి, ఏ కార్యమైనా సరే. ఇంకా మనకు అది చెయ్యాలి. అది అందుకనే భక్తులుగా సహజం, మనకి అభ్యాసం. అటు డెవలప్ చేసుకోవడమే మన సాధన. సాధన అంటే ఓన్లీ జపం చేయడం ఒక సాధన కాదు. ఇటువంటి గుణాలను కూడా మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నమే మన సాధన. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. ఈ రోజు బాగా వివరించారు ప్రభు. చాలా చాలా బాగుంది క్లాసు. ఇంకా సీరియస్ గా ఏం చేయాలనే పాయింట్స్ కూడా ఈ రోజు తెలుసుకున్నాము. ఇంకా అంటే మీరు ముక్తి గురించి కూడా, భగవంతుని గురించి ఎప్పుడు సదా అనేది, భగవంతుని నామరూపాల గురించి ఎప్పుడు మనం దాని ధ్యాసలో ఉంటే భౌతికం పట్ల అనాసక్తి ఏర్పడుతుంది అనే పాయింట్ తెలుసు, కానీ అంతగా అనేది సీరియస్ గా తీసుకోము. కానీ ఈ రోజు మీరు చెప్పిన విధానాన్ని బట్టి 2-3 పాయింట్లలో సీరియస్ గా తీసుకోవాలనే పాయింట్స్ ఈ రోజు ఎక్కువగా బుర్రకెక్కింది. హరే కృష్ణ. ప్రభుపాద చెప్పినవే, నాదేం లేదు. అదే అది రైటే, కానీ మీరు చెప్పే విధానంలో బాగా అనిపించింది అనమాట. చాలాసార్లు వింటూ ఉంటుంటాం, కానీ ఇంత ఈజీగా సీరియస్ గా అనేది చేస్తూ ఉంటుంటాము. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో మనము మనకు అనుకూలంగా కన్వీనియంట్ గా అనేది మలుచుకుంటాము. మళ్ళీ భగవంతుని కోసమే అనేదే, కానీ ఇప్పుడు మీరు చెప్పిన భక్తి యోగం ప్రకారం భగవంతునికే ఇంపార్టెంట్ ఇవ్వాల, భగవంతుని యొక్క దానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాతనే మనది అనేది నిర్దేశించుకోవాలనే విధానము. ముక్తి గురించి కూడా మన భౌతికం గురించి ఆలోచన అనేది పోవడం అనేది, అంటే దాంట్లో సీరియస్ ఉండే వాళ్ళకు ఇక్కడ ఉన్న పరలోకంలో ఎక్కడ ఉన్నా కూడా ఒకటే అనే భావం అనేది. ఇంకా మనము ఏదైనా చేస్తున్న విషయాలను కూడా నేను చేస్తున్నాను అనేది అది ఉపయోగించకుండా ఉండడం అనేది చెప్పారు. ఇవన్నీ కూడా చాలా బాగుంది. తులసి మాతాజీ ధనాధులతో
హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు కర్మ మిశ్రమ భక్తి, జ్ఞాన మిశ్రమ భక్తి అనేసి చెప్పారు కదా, అవి అన్ని రకాలను ఒక ఉదాహరణతో వివరించారు. కర్మమిశ్ర భక్తి అని చెప్పాను కదా, కర్మ ముఖ్యం, భక్తి తర్వాత. భక్తి కూడా ఉంది కానీ మెయిన్ కర్మ. అంటే ప్రభుజీ ఇప్పుడు ఆ 2 రకాలేనా, ఇంకేమైనా ఉంటాయా? ఇది నేను విన్నా. అంటే ఇప్పుడు కర్మమిశ్ర భక్తి అన్నది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవతలందరూ ఉన్నారు, కర్మమిశ్ర భక్తులు వస్తారు. వాళ్ళ భక్తులే కానీ వాళ్ళకి వాళ్ళ పదవులు, వాళ్ళ కంఫర్ట్స్ అవి కావాలి. అవి ఉంటే భక్తి చేయగలరు, నాకు చేయలేదు. అర్థమవుతుంది కదా. వాళ్ళు భగవంతుడినే పూజిస్తారు, భగవంతుడిని వేడుకుంటుంటారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటారు. సుఖం వస్తే భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటారు, కష్టం వస్తే భగవంతుడిని వేడుకుంటారు. భగవంతుడు తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కానీ వాళ్ళకి భక్తి చేయడానికి వాళ్ళకి కంఫర్ట్ కావాలి. ఎప్పుడు ఇంద్రపోత పోత పోయిందని ఇంద్రుడు కూర్చోడు, ఇంద్రుడు బాధ కోసం పరిగెడుతుంటాడు. అది కర్మమిశ్ర భక్తి. అలా జ్ఞానమిశ్ర భక్తి అంటే జ్ఞానం, కర్మ మాత్రం జ్ఞానం. అంటే ఆ 2 ఉంటాయి కదా ప్రభు, ఇవి ఆ రకాలు మిశ్రమ భక్తులు. లేదు చెప్పాను, మిశ్రమ భక్తి అంటే అదే. ఇప్పుడు కర్మయోగంలో చెప్పాను కదా, కర్మమిశ్ర భక్తి, నిష్కామ కర్మ, కర్మయోగం. నిష్కామ కర్మ ఇంకేంటి ప్రభు? కర్మయోగంలో మూడు రకరకాల స్థాయిలు. కర్మమిశ్ర భక్తి, అది కూడా కర్మయోగం కింద వస్తుంది కేటగిరీలో. అలాగే నిష్కామ కర్మ, అది కూడా కర్మయోగం ఉంది. కర్మయోగం దగ్గర కర్మయోగం కూడా భక్తి యోగంలో ఒక భాగం. ఎప్పుడైతే మనం భక్తి యోగం లెవెల్కి వస్తుందో అప్పుడు నిష్కామ కర్మ వస్తుంది. అదే కర్మయోగం అంటే అర్థం ఏంటి? మనం చేసిన ప్రతి కర్మని భగవంతుడికి లింక్ పెట్టించడం కర్మయోగం. ఆ విధంగా 3 రకాలు, మూడు స్థాయిలు కూడా 3 స్థాయిలు కర్మయోగం. ఓకే, థ్యాంక్ యూ. ధనాద్రాజు ఆ తలుపులు కిటికీ తలుపులు తీసినండి బయటికి వెళ్ళి. ఇందాక మీరు చెప్పారు కర్మయోగం భక్తి యోగం డిఫరెన్స్ అర్థమైంది ప్రభుజీ. కర్మయోగంలో ఉంటూ కర్మ చేసుకుంటూ భక్తిని యాడ్ చేసుకుంటూ ఉండడం, అది కర్మ చేస్తూ భక్తి చేయడం. అలాగే భక్తి యోగానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కర్మయోగాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, అది పరిపూర్ణమైన భక్తి యోగం. ఓకే, కర్మయోగంలో ఉంటూ మనం భక్తిని యాడ్ చేసుకున్నాం, కర్మ చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం. కానీ కర్మ ఒక జాబ్, బిజినెస్ అనుకోండి, ఆ కర్మలో వచ్చిన ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఆశించాలి ఎంతవరకు అంటే మన పోషణ కొంతవరకు. మనకి ఎక్సెస్ గా సంపాదిస్తున్నాము అనుకోండి, అది భగవంతుని సేవలో వినియోగించడానికి మనకి మోహం, అదే ఇవన్నీ ఆస్తులు వీటి పట్ల మోహం ఉండిపోయి అది సమర్పించలేకపోతే ఆ కర్మయోగంలో మనం భక్తి చేసినా సరిపోతుందా? అలాగే భక్తి యోగంలో కంప్లీట్ గా ఉంటూ కర్మని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కర్మల్ని కొన్ని త్యాగం చేస్తే ఇంకా భక్తి జరుగుతుంది అంటే అవి చేయలేనప్పుడు మనం పరిపూర్ణంగా భక్తి యోగం చేస్తున్నట్ల. థ్యాంక్ యూ. చూడండి, మెయిన్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా. ఇప్పుడు మనకేంటి కర్మయోగం అంటే అర్థం ఏంటి? కర్మని మెయిన్ గా పెట్టుకొని భక్తిని మనం అడ్జస్ట్ చేయడం, అది కర్మయోగం. అది కర్మమిశ్ర భక్తి. అలా కాకుండా భక్తి యోగం అంటే అర్థం ఏంటి? భక్తి మెయిన్, కర్మలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏమని, ఇప్పుడు నేను భక్తి యోగంలో కొన్ని నేను చేయడం లేదు, చేయాలని తెలిసినా సరే చేయలేకపోతున్నాను, అది భక్తి కింద రావద్దు కదా. సింపుల్. భక్తి అంటేనే ఇంకా ఫిక్స్డ్. ఈవినింగ్ చేయాల్సిందే, ఉదయం లేచి జపం, నాకు ఏమైనా సరే నేను 6 గంటలకు జపం అయిపోవాలి, 7 గంటలు జపం, 8 గంటలు జపం అయిపోవాలి. దాని తర్వాత నా జాబ్ అయినా నా ఉద్యోగం అయినా ఉంటే పోయింది, అది భక్తి. అని మనం ఆ స్థాయిలో లేవు కాబట్టి అది చేయమని కాదు చెప్తున్నా. అంటే భక్తి యోగం అది. చాలా చేయలేకపోతున్నాం అంటే మనం సంపూర్ణ భక్తి స్థాయిలోకి వెళ్ళలేదు మనం. అంటే మనం కొన్ని నియమాలు చేయాలని తెలిసి మనం చేయలేకపోతున్నాం అంటే భక్తి యోగం రాదు.
అలాగే ఇప్పుడు కర్మలు అన్నారు, మనకి ఇప్పుడు ఉన్నాయి భగవంతుడి యొక్క కార్యక్రమాల్లో మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది, మనం ఉపయోగించడం లేదు. అది అప్పుడేమవుతుంది, కర్మ మిశ్ర భక్తి ఉంది. దేవతలందరూ వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి తెలుసు ఈ వ్యామోహాన్ని వదులుకోవాలి, ఇవన్నీ చేయాలి. అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా ఋషులు కానీ వీళ్ళందరూ కానీ లేదా ఎవరైనా భగవద్ధామం వెళ్ళిపోతున్నారు, అందరికీ జయ జయకారాలు కొడతారు, వాళ్ళందరూ వాళ్ళు నమస్కరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ గొప్పతనం ఏంటన్నది. అందుకే వాళ్ళకి వచ్చి కాళ్ళు నమస్కారం పెడతారు ఋషులకి అందరికీ. ఇంద్రుడు గొప్పవాడే కానీ ఋషులందరికీ నమస్కారం పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఇటువంటి భోగాలను ఇటువంటి తెగించేశారు భగవంతుడి కోసం. అంతే కర్మ మిశ్ర భక్తి వాళ్ళకి తెలుసు, దాని చాలా గొప్పతనం ఏంటో తెలుసు. అన్ని వదులుకొని భగవంతుడికి శరణాగతి తీసుకోవడం మించింది వేరే లేదని తెలుసు, కానీ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు శుద్ధ భక్తులు అవ్వలేకపోతున్నారు. వాళ్ళు శుద్ధ భక్తులు అవరు, వాళ్ళు ముక్తి వస్తుందని గ్యారంటీ లేదు, వాళ్ళు ముక్తి అంటే భగవద్ధామం వెళ్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ కర్మను వదులుకోలేకపోతున్నారు, మమకారాన్ని వదులుకోలేకపోతున్నారు, ఈ ఫెసిలిటీస్ మీద ఉన్న మమకారాన్ని వదులుకోలేకపోతున్నారు. అంటే దేవతలు వాళ్ళు ఉద్ధరించబడతారనేది నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. అది అర్థమైంది రెండు తేడా. అర్థమైంది ప్రభు. అదే ఆ మమకారాన్ని మనం కూడా వదిలేకపోతున్నాం కదా, ఎంత భక్తి అయితే చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, అది ఎలా సంభవం? మన సాధన అదే, వదులుకోవాలి. వదులుకోవడానికి చేయడమే సాధన. అది ఎంత ఏ మేరకు సాధన చేయాలి, ఎలా చేస్తే ఆ మమకారాన్ని వదులుకోవాలి? వ్యామోహం అంటే ఈ సంపాదన అది జనరల్ గా ఉండదు. ఎందుకంటే మీకు దేని మీద మమకారం ఉంది, నాకు దాని మీద ఉండకపోవచ్చు. మమకారం వదులుకోలేనప్పుడు నాకేమో ఫెసిలిటీస్ మీద, నాకు ధనం మీద మమకారం ఉండదు, ఫెసిలిటీస్ మీద మమకారం. నాకు డబ్బు అవసరం లేదు, మంచి భోజనం ఉండే చాలు, ఒళ్ళుగా అసలు రోజు బిర్యానీలు అవి లేకపోతే నూడిల్స్ పానీపూరి ఈ రెండు కావాలి, నాకు దాని మీద మమకారం. అంచేత మమకారం అన్నది వ్యక్తిగతంగా మనం వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే అందరి మమకారాలు ఒక మీద ఉండవు. కొంతమంది ఏంటంటే తనకంటే ఏమనదు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, అది మమకారం. దాన్ని వదులుకోవడం ప్రయత్నించాలి. అంటే మన మమకారం దేని మీద ఉందో దాన్ని వర్కౌట్ చేయాలి. దాన్ని వదులుకోవడానికి ఏ విధంగా వర్కౌట్ చేయాలంటే అది మీరు పర్సనల్ లెవెల్లో మాట్లాడుకొని మనం గైడెన్స్ తీసుకొని చేసుకోవాలి. కానీ ఓవరాల్ ప్రిన్సిపల్ అంటే అటువంటి మమకారం మనం వదులుకోగలిగినప్పుడే మనం ఈ కర్మ మిశ్ర స్థాయి భక్తి నుంచి భక్తి స్థాయిలోకి వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళలేనప్పుడు మనం ఒక కొంత స్థాయిలో భక్తి ఉండి నెక్స్ట్ జన్మలు ఇంకేమైనా దొరుకుతుందా, లేకపోతే మనం ఇంకా ఆ స్థాయిలో ఉండిపోతాం? అంటే ఆ గతికి చేరలేకపోయినప్పుడు, ఆ వ్యామోహం వదులుకోలేకపోయినప్పుడు అప్పుడు నెక్స్ట్ జన్మలో ఏం చేస్తారంటే అప్పుడు మనకి ఆ వ్యామోహం తొలగిపోయేటట్టుగా చేసి జన్మనిస్తారు. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారు కానీ బాగా చదవలేదు, చదివే పిల్లలు కాదు, వాళ్ళు చదవరు ఎంత కానీ మనకేమో మంచి మంచి ఇంజనీర్ అయిపోవాలి, ఇలాగంటే అటు విద్వాంసులు అయిపోవాలి, సైంటిస్ట్ అయిపోవాలి, అలాంటి ఏదో మన కోరికలు ఉన్నాయి కానీ వాడికి కావలేదు. నెక్స్ట్ సారి ఏం చేస్తాడు, మన జనం తీసుకుని మన పిల్లలు పడతాడు, జమ్ ఎలాగంటే ఎలాగ మొత్తం టాప్ సూపర్ సూపర్ బ్రిలియంట్ అలాంటి వాడు వస్తాడు. మన భక్తి పోద్ది అప్పుడు, మన భక్తి వెళ్ళిపోద్ది అప్పుడు. వాళ్ళని మంచి జ్ఞానవంతులుగా చేసినప్పుడు మన భక్తి పడిపోద్దా ప్రభు? అప్పుడు భక్తి అలాగే ఉంటది, మన కోరిక తీరిపోయింది కానీ వేరే దాని మమకారం పెంచుకోవడం గ్యారంటీ ఏంటి? అర్థం కదా. అప్పుడు ఓకే, నా కొడుకు సూపర్ ఇంటెలిజెంట్ అవ్వాలి కాబట్టి అయిపోయాడు, ఆ కోరిక తీరిపోయింది. కానీ వేరే కోరిక పెంచుకోవాలి గ్యారంటీ ఏముంది? మళ్ళీ వేరే మమకారాలు కూరిపోతామేమో ఎవరు తెలుసు. అర్థం కదా. అంచేత ఇది మమకారాలు మనం మార్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు, పెంచుకోవడం వల్ల ప్రయోజనం. అందుకనే ఈ జన్మలోనే దర్శించేయాలి.
ఈ జన్మ అయ్యే పని హరే కృష్ణ ప్రభుజీ, ఒకవేళ అలా మమకారం పోగొట్టుకోలేనప్పుడు వైరాగ్యం తెప్పించి పోగొట్టడం కూడా అలా కూడా జరగచ్చు కదా ప్రభుజీ. వైరాగ్యం అంటే లేదు. వాళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బందులు వచ్చి ఇంకప్పుడు మనకే ఇవన్నీ కాదు అని తెలుసుకునేలాగా జరగదా? వైరాగ్యం వల్ల అంటే వైరాగ్యం అన్నది వైరాగ్యం అని కాదు, విరక్తి వల్ల. విరక్తి వల్ల వైరాగ్యం వస్తుంది. అది మంచిదే కదా ప్రభు, అది ఒకందుకు మంచిదే కదా, అప్పుడు భక్తిలోకి వెళ్ళిపోతాం కదా, అది మంచిదే కదా. విరక్తి వల్ల వచ్చే వైరాగ్యం టెంపరీ. ఈ రోజు మీకు మీ అబ్బాయి ఇబ్బంది కలిగిస్తున్నాడు, మీ అమ్మాయి ఇబ్బంది కలిగిస్తున్నారు, మీ భార్య ఇబ్బంది కలిగిస్తున్నారు, మీ భర్త ఇబ్బంది కలిగిస్తున్నారు, అది ఇంకో నమస్కారం, నాకు ఇది వద్దు, వాళ్ళు వద్దు, నాకు వద్దు, నేను పారిపోతాను అని చెప్పి పారిపోతారు. బాగానే ఉంది, తప్పు. అదే వాళ్ళు మంచిగా, అదే మా అమ్మాయి వాళ్ళు ఎత్తుకొని వచ్చారు, అమ్మ తప్పు అయిపోయింది, మరి గురించి మీరు ఏ మాట అన్నాం, మీ నాన్న తప్పు అయిపోయిందండి చూస్తున్నారు. విరక్తి వల్ల కలిగే వైరాగ్యం శాశ్వతంగా ఉండదు. విరక్తి అంటే ఇంగ్లీష్ చెప్పడం ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిన వైరాగ్యం. జ్ఞానపూర్వకంగా వైరాగ్యం దానివల్ల నష్టాలు కష్టాలు చూసుకొని బాబు ఇటువంటి కష్టాలు పడదలుచుకోలేదు, ఇటువంటి దీంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, వైరాగ్యం నిజమైన. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు ఎలాగా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ లేదా ఏదో వచ్చిన తాగిపోతే వాళ్ళు ఎన్ని బాధపడ్డారు అవన్నీ మన కళ్ళారు చూసామనుకోండి, అప్పుడే వద్దురా బాబు దీంట్లో బుద్ధుల మానేస్తారు, తాగుడు మానేస్తారు, అన్ని మానేస్తారు కదా. అది జ్ఞానం వల్ల వచ్చిన వైరాగ్యం. అలా కాకుండా దీనివల్ల నేను ఈ తాగుడు వల్ల అప్పులు చేసుకుంటున్నాను అంటే తాగుడు మానేస్తారు, కానీ ఎవరైనా వ్యక్తి ఫ్రీగా ఇప్పిస్తుందే కదా. తన వాళ్ళు ఖర్చు డబ్బు అప్పు చేసుకుని తాగడు, కానీ ఎవరైనా ఫ్రీగా ఇప్పిస్తామంటే తాగదు. ఇంతగా డిఫరెన్స్ ఉంది. విరక్తి వల్ల వచ్చే వైరాగ్యం మంచిది కాదు, అది ఎక్కువ రోజులు నిలబడదు. విసిగిపోయి లేదంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి కాకుండా జ్ఞానం పూర్వకంగా వచ్చిన వైరాగ్యమే నిలబడదు. అందుకని కలియుగంలో అటువంటి జ్ఞానం ఇచ్చి వైరాగ్యం తెప్పించే వాళ్ళు లేరు కాబట్టి కలియుగంలో వైరాగ్యం, ఈ సన్యాసాశ్రమం అన్నది నిషేధం. ఎందుకని అందరూ కూడా, అందుకనే ఇప్పుడు చాలా మంది సన్యాసులు ఉన్నారు, వాళ్ళందరూ అదొక జీవనోపాధిగా తీసుకున్నారు తప్ప, చాలా మంది చూస్తారు దాన్ని ఆ సన్యాస పేరు మీద వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, ఇది చేసుకోవడం, అవి చేసుకోవడం అంతా తప్ప వాళ్ళ జీవనాధారం అయిపోయింది తప్ప నిజమైన భక్తిని, నిజమైన బోధనని ఎవరు ఇవ్వడం లేదు. వాళ్ళు పాటించరు, ఏవో వాళ్ళు మంచి మాటలు కానీ మమ్మీ పెడతారు, పని చేసుకుంటారు. నిజంగా వాళ్ళ జీవితాల్లో మనం తొంగి చూస్తే అన్ని పనికి మనం ఉంటాయి. పరమ పూజ్య జయపద మహారాజు గారు జీవిత చరిత్రలో రాస్తారు. ఆయన ఒక పుస్తకం చదివారట. ఆ పుస్తకంలో ఒక సాధువు రాస్తాడు, ఆయన గాల్లో తేలలో ఇవన్నీ చేస్తుంటాడు. అమ్మో అదే బాగుంది అని చెప్పి ఆయన కలవాలని చెప్పి ఆయన ఇంటికి అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్తాడు. ఫ్రంట్ నుంచి తలుపు వేసి ఉంది, కెలపెట్టేసి ఉంది, ఎంత కొట్టినా తీయడం లేదు కానీ వెనకాతలకి వెళ్ళి ఆయన చూస్తుంటే వెనకాతలు ఆయన కూర్చుని బార్బిక్యూ అంటే నిప్పు మీద మాంసాన్ని కాల్చుకుంటూ మందు తాగుతూ కూర్చున్నాడు. మహారాజు గారు వెళ్ళి అడిగారు, మీరైనా ఫలానా సోన్స వ్యక్తి అంటే, కానీ ఇప్పుడు నేను అవన్నీ అభ్యాసం చేయడం లేదు, అంచేత నేను ఇప్పుడు నీకోసం నీకేం గైడెన్స్ ఇవ్వలేను, వెళ్ళిపో అని చెప్తాడు.
అంటే ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే సరైన జ్ఞానం ఉండదో ఎందుకని లేనప్పుడు ఫ్రస్ట్రేషన్ అంత అందుకనే ఇలాంటి వాళ్ళందరూ ఈ సిద్ధులు వీళ్ళందరూ కూడా ఎక్కువ రోజులు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఎందుకంటే ఆ సిద్ధుల్ని మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు చేసే సాధన ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ తీవ్ర సాధన వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతారు. మెయింటైన్ చేయలేకపోతే సిద్ధులు చూపించలేరు. ఆ సిద్ధులు చూపించడం కోసం వాళ్ళు టార్చర్ చేసుకుని కొన్ని రోజులు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇది వద్దురా నాకు ఇది వద్దన్నట్టుగా ఇదైపోతారు. ఇవన్నీ భౌతిక లౌకికం.